యెహెజ్కేలు గ్రంథము 46వ అధ్యాయము మొదటి వచనం నుండి 15వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. దీన్ని మనం 3 భాగాలుగా విడగొట్టుకుంటే మొదటి వచనం నుండి 3వ వచనం వరకు ఒక లేఖన భాగం, అంటే తూర్పు గుమ్మాన్ని గూర్చినటువంటి వివరణ. తర్వాత 4వ వచనం నుండి 8వ వచనం వరకు అధిపతి యెహోవాకు ఎలా బలి అర్పించాలి, రాజు యెహోవాకు ఎలా బలి అర్పించాలి అనేటువంటి లేఖన భాగం. ఇక 9వ వచనం నుంచి 15వ వచనం వరకు దేశపు జనులు యెహోవాను ఎలా సేవించాలి అనేటువంటి లేఖన భాగం. 15 వచనాలు అంటే కన్ఫ్యూజ్ కాకుండా దాన్ని 3 భాగాలుగా మనం వేడగొట్టుకున్నాం. 1 నుండి 3 వరకు తూర్పు గుమ్ము విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, తూర్పు గుమ్మం నుండి ఎవరు రావాలి, ఎవరు పోవాలి, ఎప్పుడు, తూర్పు గుమ్మానికి సంబంధించి. ఇక 4 నుండి 8 వరకు అధిపతి, రాజు, నాయకుడు యెహోవా ఆలయంలో ఎలాంటి బలులు అర్పించాలి, ఎలా ప్రవర్తించాలి. ఇక 9 నుంచి 15లో జనులు ఎలా ప్రవర్తించాలి, జనులు ఏ ఏ పండుగలు ఆచరించాలి, ఏ ఏ పద్ధతులు ఆచరించాలి. ఇది జనాలకు సంబంధించింది. దేవాలయం, అధిపతి, జనులు, 3 విషయాలు. సరే, ఇప్పుడు మొదటి 3 వచనాలు చదివి వినిపిస్తాను. మీకేమైనా అనుమానం వస్తుందేమో, సందేహం వస్తుందేమో చూడండి. ఎందుకంటే పోయిన వారాల్లో మాట్లాడుకున్నాం ఈ సందర్భాన్ని. అక్కడ మాట్లాడుకున్న దానికి పూర్తి భిన్నంగా ఇక్కడ కనపడుతుంది. కాబట్టి ఏమైనా అనుమానం వచ్చిందేమో జాగ్రత్తగా ఆలోచించండి. ప్రభువైన యెహోవా సెలవిస్తున్నదేమనగా, తూర్పు తట్టు చూచు లోపటి ఆవరణపు గుమ్మము పనిచేయు 6 దినములు మూయబడి ఉండి విశ్రాంతి దినమునను అమావాస్య దినమునను తీయబడి ఉండవలెను. అధిపతి బయట మంటపమునకు పో మార్గంగా ప్రవేశించి గుమ్మపు ద్వారబంధముల దగ్గర నిలవబడగా యాజకులు దహన బలి పశువులను సమాధాన బలి పశువులను అతనికి సిద్ధపరచవలెను. అతడు గుమ్మము దగ్గర నిలవబడి అపరాధం చేసిన తర్వాత వెలుపలికి పోవును. క్షమించండి, ఆరాధన చేసిన తర్వాత వెలుపలికి పోవును. అయితే సాయంకాలం కాకమునిపే గుమ్మం మూయకూడదు. మరియు విశ్రాంతి దినముల్లోనూ అమావాస్యలలోనూ దేశజనులు ఆ తలుపు దగ్గర నిలబడి యెహోవాకు ఆరాధన చేయవలెను. ఏమైనా అనుమానం వచ్చిందా చదివినప్పుడు? తూర్పు గుమ్మాన్ని తెరవకూడదు కదా, తూర్పు గుమ్మంలో నుంచి ఎవరు లోపలికి వెళ్ళకూడదు కదా. మరి ఇక్కడేమంటున్నాడు? తూర్పు తట్టు చూచు లోపటి ఆవరణపు గుమ్మము పనిచేయు 6 దినములు మూయబడి ఉండి విశ్రాంతి దినములను అమావాస్య దినములను తీయబడి ఉండవలెను. అదేంటి? ఇప్పుడు చూడండి, 44వ అధ్యాయం 44 ఉన్నది. 44 మొదటి 2 వచనాలు. తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలం యొక్క బయట గుమ్మము మార్గమునకు అతను తోడుకొని రాగా ఆ గుమ్మము మూయబడి ఉండెను. అంతటి యెహోవా నాతో ఈ మాట సెలవించెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించెను కనుక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశించకుండానట్లు ఎన్నడను తీయబడకుండా అది మూయబడియే ఉండును. ఇక్కడేమన్నాడు? 44లో తూర్పు గుమ్మం అన్నది ఎప్పుడు తెరవకూడదు, అది మూయబడే ఉంటుంది, ఎవ్వరు దాంట్లోంచి వెళ్ళకూడదు అని రాయబడింది. ఒకవేళ అధిపతి ప్రవేశించాలి అంటే లోపల నుంచి ఆ మంటపంలో ఉండొచ్చు, కానీ బయట నుంచి లోపలికి వెళ్ళకూడదు, అక్కడ కూర్చొని తినొచ్చు, కానీ ఆ తలుపు తెరవకూడదని 44వ అధ్యాయం మనం చదువుకున్నాం. తూర్పు గుమ్మం, మూయబడిన తూర్పు గుమ్మం అనే పేరుతో మాట్లాడుకున్నాం. ఇప్పుడేం మాట్లాడుతున్నాడు? 46వ అధ్యాయంలో తూర్పు గుమ్మాన్ని ఎప్పుడు తెరవాలంట? విశ్రాంతి దినము అమావాస్య రోజు తెరవాలంట. అమావాస్య అంటే ఏంటి ఇంతకీ? ఇప్పుడు క్రైస్తవ్యంలో కొన్ని కొత్త ప్రార్థనలు వచ్చాయి, అమావాస్య ప్రార్థనలు అని వచ్చాయి. అమావాస్య ప్రార్థనలు వచ్చి ఆ రోజు ఎందుకు పెడుతున్నారు అంటే దయ్యాలు వెళ్ళగొట్టబడే రోజు అంటది. అమావాస్య ప్రార్థనలు ఎందుకు వచ్చాయంటే ఆ రోజు దయ్యపు శక్తుల చేత పీడించబడుతున్న వారికి విడుదల కలుగుతుందంట ఆ రోజు. ఎందుకని? దయ్యాలు ఎప్పుడు వస్తాయి? అమావాస్య రోజు వస్తాయి కాబట్టి. అరే బయట వాళ్ళు వేసుకొని తెలియని వాళ్ళు అమావాస్యకో పౌర్ణానికో ఏదో ఉబ్బి తప్పిపోయారంటే అర్థం ఉంది. బైబిల్ పట్టుకొని అమావాస్య పౌర్ణమి నా తెలియగలుగుతాను.
చెప్పండి, అమావాస్య రోజు దయ్యాలు వస్తాయా? అంటే మిగతా రోజులు వాటికి సహకరించవు అనమాట. మిగతా రోజు కొంచెం లైట్గా ఉన్నా సరే మనం కొట్టి చంపేస్తాను భయం వాటికి కదా. పౌర్ణమి రోజు దయ్యాలు వస్తే ఆ వెలుతురులో మనకు కనబడితే మనం తరివి కొడతాం కదా వాటిని కదా. అందుకని రావు ఆ రోజు. అదే అమావాస్య రోజు అయితే నల్లగా చీకటి దట్టంగా అలుముగా ఉంటుంది కాబట్టి మనకు కనబడకుండా వచ్చి మనల్ని చంపేస్తాయి. అందుకని ఆ రోజు తిరుగుతూ ఉంటాయి కదా. అరే సైన్స్ తెలియని రోజుల్లో, ఆ రోజుల్లో అమావాస్యకి భయపడ్డారు అంటే మనోళ్ళు కూడా చర్చికి వచ్చే వాళ్ళు ఏం చేస్తారు, ఓవర్ యాక్షన్ ఏంటంటే అమావాస్య రోజు ఎక్కువ పీడిస్తుందంట దయ్యం. ఎప్పుడు పీడిస్తుందంట? అమావాస్య రోజు. అమావాస్యలు, పౌర్ణమి, రావుకాలము, యమగండము, అమృత గడియలు, ఇంకొక గడియలు, ఇవన్నీ చూసుకునేది ఎవరు? వాళ్ళు బయట, క్రైస్తవానికి బయట ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళ గ్రంథాలు ఉన్నాయి కాబట్టి గౌరవంగాను మర్యాదగాను ఉంటాయి. మనకేం పోయే కాలం అమావాస్య గురించి? అమావాస్య ప్రార్థనలు వచ్చే క్రైస్తవులోనికి. ఎందుకురా అమావాస్య ప్రార్థనలు అంటే, నువ్వు బైబిల్ చదవలేదా? చూడు బైబిల్ ఏముందో. ఎక్కడుంది బైబిల్లో? చూడండి, 46వ అధ్యాయంలో ఏం రాయబడింది? విశ్రాంతి దినం రోజు, అమావాస్య రోజు ఏం చేయాలంట? ఆ తూర్పు గుమ్మాన్ని తీయాలంట. మేము బైబిల్ ప్రకారమే చేస్తున్నాం, బైబిల్ అని రాయబడింది అమావాస్య. చెప్పండి, ఇప్పుడు మనం కూడా అమావాస్య ప్రార్థన పెట్టుకుందామా? దయ్యపు శక్తుల చేత పీడించబడుతున్న వారికి విడుదల అని బోర్డు వేసి అమావాస్య ప్రార్థనని కొట్టిద్దాం, బ్యానర్ ఒకటి కొట్టించి దాని కింద ఏం చేద్దాం? ఈ వచనం రాద్దాం. మనం యెషయా గ్రంథాన్ని చూసినప్పుడు చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం. మీ నైవేద్యం వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు ధూపార్పణము దానినికను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటన జరుగుతున్నవి. ఏం చేస్తున్నట్టు ఇశ్రాయేలు? అమావాస్య రోజు, విశ్రాంతి దినం రోజు సమాజ కూట ప్రకటన జరుగుతుంది. అందరూ కూడుకుంటున్నారంట. మరి మనం కూడుకుంటే తప్పేంటి? అమావాస్య రోజు ఇక్కడ తక్కువ, కానీ అటు కోస్తా సైడ్ వెళ్తే బోర్డులు ఉంటాయి, అమావాస్య ప్రార్థన. ఏం చేస్తారు ఆ రోజు అంటే, ఆ రోజు రాత్రి కూడుకొని దయ్యాలు వెలగొడుతుంటారు. ఇక అవి కూడా ఆ రోజే వస్తాయి మరి, తలస్నానం చేసి. ఎందుకని? వీడు బోర్డు కొట్టించగానే చూస్తుంటాయి ఏదో సమయంలో, అమావాస్య ప్రార్థన పెట్టాడు కదా, మనం ఖచ్చితంగా ఎటు తిరిగి ఆ సమయానికి వెళ్ళాలి, లేకపోతే శ్మశానానికి వచ్చి కొడతాడు ఆ పాస్టర్ అని భయపడి అవి వస్తాయి. వారి ఒంట్లోకి వచ్చి పూని అలా ఇలా అల్లలాడించి మరలా అమావాస్య ప్రార్థనకు వస్తాయి. ఒక్కసారి పోయిన దయ్యం మరలా వస్తుంటుందా? మరలా వస్తే పోయిందని అర్థమా? ఈ అమావాస్య ప్రార్థనకు వస్తాయా? మరలా వచ్చే అమావాస్య ప్రార్థనకు మరలా వస్తాయి అవే దయ్యాలు. ఈ మధ్యలో పిక్నిక్ వెళ్తాయేమో తెలియదు కానీ, విహారయాత్రకు వెళ్తాయో తెలియదు కానీ, బోర్డు పడగానే వాటి కూడా వెళ్ళిపోతుంది మెసేజ్, మీరు ఖచ్చితంగా రావాలి, లేకపోతే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవుతుంది, ప్రోగ్రామ్ చాలా ఏమంటారు అంత బాగోదు, మీరు వస్తేనే రసవత్తరంగా ఉంటుంది అని అవి కూడా తీరుబాటు చేసుకొని ఎన్ని పనులు ఉన్నా సరే అమావాస్య రోజు వస్తాయి. అమావాస్య అనే పదప్రయోగం ఎందుకు బైబిల్లో జరిగింది అంటే, ఇది యూదుల గ్రంథం, యూదుల చేతిలో ఉన్నటువంటి గ్రంథం ఇది. యూదుల క్యాలెండరు ల్యూనార్ క్యాలెండరు. ల్యూనార్ అంటే క్యాలెండర్ 2 రకాలు, సోలారు, ల్యూనారు. సోలార్ అంటే సూర్యుని బట్టి క్యాలెండరు, ల్యూనార్ అంటే దేని బట్టి? చంద్రుని బట్టి వచ్చే క్యాలెండరు. యూదుల చేతిలో ఉండే క్యాలెండరు చంద్రుడి మీద ఆధారపడిన క్యాలెండర్. అది చంద్రుని బట్టి రోజు లెక్కేసుకుంటారు వాళ్ళు, మనం సూర్యుని బట్టి లెక్కేసుకుంటాం. క్యాలెండర్ 2 రకాలు. ఇప్పుడు రంజాన్ వస్తుందా? రంజాన్ వచ్చినప్పుడు ఒక్కోసారి మనకు వస్తుంది, ఒక్కోసారి వాళ్ళకు వస్తుంది కదా. ఇంతకీ రంజాన్ ఎప్పుడని ఎలా నిర్ణయిస్తారు వాళ్ళు? చంద్రుడు కనపడాలి వాళ్ళకి. చంద్రుడు కనపడితే అప్పుడు స్టార్ట్ చేస్తారు రంజాన్ అని కదా. అంటే చంద్రుడి మీద ఆధారపడి ఒకసారి చంద్రుడు కనబడకుండా పోయి మరలా కనబడకుండా పోయే రోజు వస్తేనో, లేకపోతే ఒకసారి కనబడి మరలా కనబడే రోజు వస్తే అప్పుడు ఒక నెలనే. మనం చంద్రుడు మొదటి రోజు అలా సన్నగా ఉంటాడు చూసారా, మన గోరులాగా. ఏమంటాం దాన్ని? నెలవంక అని పిలుస్తాం, అవునా?
నా చిన్నప్పుడు మా నాన్న నెల అలా ఇలా పని చేసుకుంటుంటే అలా చూడగానే నెల వెనక చూడగానే అలా నిలబడిపోయేవాడు. ఫస్ట్ అలా సన్నగా కనపడతాడు, అలా నిలబడిపోయాడు. అలా నిలబడి రే మణికంఠ మణికంఠ అని పిలుస్తాడు. పిల్లగా నేనేం చేయాలి, ఎక్కడున్నా సరే పరుగున వచ్చి ఎదురుగా నిలబడాలి. అప్పుడు నా ముఖాన్ని ఇలా చూస్తాడు అనమాట. నెలవంకం చూసిన తర్వాత ఎవరి ముఖం చూడాలి, మళ్ళీ మా చెల్లిని పిలిచేవాడు కాదు, నా ముఖం చూసేవాడు అనమాట. అలా నా ముఖం చూడగానే అదృష్టం. మీరు చేశారు ఇలా? నెలవంకం చూడగానే ఇంకా మనకి ఇష్టమైన వాళ్ళు పిలుచు అలానే చూస్తూ ఉంటాం. ఇంకెవరు వచ్చినా సరే పక్కకెళ్ళు రావద్దు ఎవరో ఇష్టం వచ్చిన వాళ్ళు పిలిచి అమ్మ ఇలా రావే అంటే ఏరా అంటే అలా నిలబడితే అలా ముఖం చూస్తాం. అదృష్టం అనమాట. ఈ నెలంతా అమ్మ ముఖం చూశాడు కాబట్టి నెలంతా ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది. లేదా నా ముఖం చూశాడు మా నాన్న ఏం చేస్తాడు, నెలంతా బాగుంటుంది. నెలవంక అని పెడతాం కదా, అంటే మరలా అదే రూపం ఎప్పుడు వస్తుంది, నెల రోజు వస్తుంది. ముఖం చూడమని చెప్పడానికి అది చెప్పింది నేను. నెలవంక అనే పదం అర్థం చేయించాలని చెప్పాను. మీరు కూడా చూశారు ముఖాన్ని. ముఖం చూస్తే అదృష్టం ఉండదు, చూడకపోతే అదృష్టం కదా. యూదులకి చంద్రుడిని బట్టి కాలాన్ని లెక్కించుకునేటువంటి పద్ధతి వాళ్ళది. కాబట్టి ప్రతి 15వ రోజు ప్రార్థన పెట్టుకోండి, నా సన్నిధికి రండి అని దేవుడు చెప్పాడు అనుకో, నంబర్ మిస్ కావచ్చు. ప్రతి 15వ రోజు అన్నాడు అనుకో, నంబర్ మిస్ కావచ్చు. మనకి కృష్ణపక్షం శుక్లపక్షం 2 ఉంటాయా? ఆ పదాలు కరెక్టో కదా నాకు తెలీదు. ప్రతి నెలలో 2 ఉంటాయి, కృష్ణపక్షము శుక్లపక్షం. కృష్ణపక్షం అంటే అమావాస్యకి సంబంధించి నల్లగా ఉంటుంది, దట్టమైన చీకటి. శుక్లపక్షం అంటే పౌర్ణానికి సంబంధించింది. 15 రోజులు ఇటుంటే 15 రోజులు అటు ఉంటుంది. అలా 2 కలిపితే ఒక కృష్ణపక్షం శుక్లపక్షం కలిస్తే ఒక నెల అవుతుంది. 15 రోజులకి కూడండి నా సన్నిధిలో, అమావాస్య దినాన్న బూర ఊదండి, కొమ్ము ఊదండి అంటే అర్థం ఏంటంటే 15వ రోజు సన్నిధికి రండి అని అర్థం. పౌర్ణమి రోజు కొమ్ము ఊదండి అంటే మరలా 15 రోజులకు రండి అని అర్థం. అమావాస్య నుంచి మరలా అమావాస్యకి నెల, లేదా పౌర్ణమి నుంచి మరలా పౌర్ణమికి నెల, లేదా పౌర్ణమి నుంచి అమావాస్యకి 15 రోజులు, అమావాస్య నుంచి పౌర్ణమికి 15 రోజులు, 2 కలిపితే నెల. అలా వాళ్ళు లెక్క వేసుకునేవాళ్ళు కాబట్టి 15 రోజులు అంటే కన్ఫ్యూజ్ అవుతారని లెక్క మిస్ కావచ్చు. కానీ అమావాస్య అనగానే తెలిసిపోతుంది అమావాస్యని. చంద్రుడే లేకుండా ఉంటాడు ఆ రోజు. ఎవరని? అమావాస్య అని. లేదా పౌర్ణమి అన్నాడు అనుకో, అర్థమైపోతుంది ఈరోజు పౌర్ణమని. ఫుల్ మూన్ పూర్తిగా నిండుకుంటాడు అనమాట. దానికి చెప్తున్నాడు అమావాస్య, అంతేగాని అమావాస్య ప్రత్యేక ప్రార్థనలు పెట్టుకొని క్షుద్ర పూజలు చేస్తారని కాదు. ఈరోజు మన వాళ్ళు అదే చేశారు. అమావాస్య కనపడగానే ఇక బయట అమావాస్య దేనికి వాడబడుతుందో అంతా లోపల తెచ్చేశారు. ఆ రోజు అన్ని దయ్యాలకు సంబంధించిన ప్రార్థనలు ఉంటాయి అమావాస్య అంతా. ఎందుకంటే ఆ రోజు వాటికి హాలిడే, ఆ రోజు చర్చికి వస్తాయి అన్నీ కలిసి. కాబట్టి వీళ్ళు ఆ దయ్యాలు కలిసి మొత్తానికి హోలీ చేసుకుంటారు. అక్కడ లోపల సంక్రాంతి పండుగ చేసుకుంటారు, బ్యానర్ కొట్టిస్తారు. అమావాస్య ప్రత్యేక ప్రార్థనలు. ఇది మనం అనుకుంటున్న అమావాస్యకు సంబంధించింది కాదు. 15వ రోజు అనే దానికి అమావాస్య అని చెప్పబడింది. 15వ రోజు అనే దాన్ని సంబంధించి చెప్పబడిన మాట తప్ప అమావాస్య రోజు కూడుకోండి. ఇప్పుడు చెప్పండి, మనం అమావాస్యకు కూడుకుందామా? ఏం పని మనకు? మనం పాత నిబంధన కింద లేము. ఎప్పుడైనా కూడుకోవచ్చు. మనం ఈరోజు కూడుకుంటాం, రేపు కూడుకుంటాం. ఇప్పుడు జూమ్ మీటింగులు వచ్చాయి, రకరకాల అవైలబిలిటీ వచ్చింది. తెల్లవారుజామున కూడుకోవచ్చు, రాత్రి కూడుకోవచ్చు, మధ్యాహ్నం కూడుకోవచ్చు, మన ఇష్టం. కానీ వాళ్ళకి ఆ రోజు నియామక కాలాలు ఉండేటివి, ప్రత్యేకమైన రోజులు ఉండేటివి ఆ రోజు వాళ్ళకి. మన ప్రత్యేకమైన రోజులు ఏమి లేవు. ఉంటే ఆదివారం ఉంటుంది, లేకపోతే మిగిలిన రోజు అనుకూలమైన రోజు వస్తే పెట్టుకుంటాం, అంతే కదా. ఈరోజు మనం అమావాస్య కొమ్ము ఊదాల్సిన అక్కర్లేదు, పౌర్ణమి రోజు కొమ్ము ఊదాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు లక్షణంగా శుభ్రంగా క్యాలెండర్ ఉంది, గోడ మీద క్యాలెండర్ ఉంటుంది. మన చర్చిలోని క్యాలెండర్ లేదు, కానీ ఇక మిగతా చర్చిలకి వెళ్తే అన్ని క్యాలెండర్లే. ఎందుకని? డేట్ పెంచుకోవడానికి కాదు, మినిస్ట్రీ పేరు మర్చిపోకుండా ఉంటే దానికి క్యాలెండర్ కొట్టించేది. మీకు తెలుసా?
క్రైస్తవ్యంలో క్యాలెండర్ ఎందుకు కొట్టిస్తారంటే డేట్లు ఎంచుకోవడానికి కాదు, డేట్ గుర్తుపట్టడానికి కాదు, ఈరోజు తేదీ ఎంత అని గుర్తుపట్టడానికి కాదు, మన మినిస్ట్రీ పేరు సంఘస్థులు మరిచిపోకుండా ఉండేదానికి. మన చర్చిలోనే అలాంటి మినిస్ట్రీ వ్యవహారాలు లేవు. మిగతా ఎక్కడైనా మీరు చర్చికి వెళ్తే ప్రతి చర్చికి ఒక క్యాలెండర్ ఉంటుంది. కర్మెలు మినిస్ట్రీస్ అని ఉంటుంది దాని మీద. జనవరి నెల అయ్యగారు నవ్వుతూ ఇలా ఉంటాడు అన్నమాట, పక్కన వాక్యం ఉంటుంది. ఫిబ్రవరి నెల అమ్మగారు నవ్వుతూ ఉంటుంది, దాని పక్కన వాక్యం ఉంటుంది. మార్చి నెల వాళ్ళ పిల్లలు, ఆ నెల వాళ్ళ అమ్మగారు నాన్నగారు, మొత్తం వాళ్ళు 12 నెలలు ఎవరు గుర్తొస్తారు? అయ్యగారో అమ్మగారో పిల్లలు అందరు కలిసో అందరు ఏడుస్తున్నా నవ్వుతున్నా మొత్తానికి ఏదో సందర్భాలు ఉంటారు వాళ్ళు, అంతే. ఆ పైన ఉంటారా, తర్వాత మరలా కింద కాలం ఒకటి ఉంటుంది, అడ్రస్, చర్చ్ అడ్రస్. లేకపోతే 12 కార్యక్రమాలు ఉంటాయి సంవత్సరానికి సంబంధించి. సంపూర్ణ రాత్రి ప్రార్థన దాని సమయాలు ఉంటాయి, పక్కనే ఫ్యామిలీ ఫోటో ఉంటుంది. మరలా నెక్స్ట్ పేజ్లో కూడా ఏదో ఒక కార్యక్రమం ఉంటుంది, వాళ్ళ ఫోటో ఉంటుంది. ఎందుకు కొట్టించారు ఇంతకిది క్యాలెండర్? ఎందుకు కొట్టించారు? అయ్యగారిని అమ్మగారిని కుటుంబాన్ని చర్చిని మరిచిపోకుండా ప్రతిరోజు మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. పైన మేమే ఉంటాం, కింద మేమే ఉంటాం, మధ్యలో డేట్లు ఉంటాయి. అది గుర్తు రాకుండా సరే పైన గుర్తుండాలి, కిందైనా గుర్తుండాలి, సంవత్సరం అంతా గుర్తుండాలి. అందుకే అప్పుడే మీరు పక్క చర్చి వెళ్ళకుండా మన చర్చికి వస్తారనే దాన్ని క్యాలెండర్ కొట్టిస్తారు. మీరేమనుకున్నారు చెప్పండి? మరలా హైందవులు క్యాలెండర్ కొట్టిస్తారు కదా, వాళ్ళు నిజంగా డేట్ కోసమే కొట్టించుకుంటారు. వాళ్ళు హైందవులు క్యాలెండర్ కొట్టించుకుంటే డేట్ కోసమే కొట్టించుకుంటారు. ఈరోజు తేదీ అంతా, ఈ తిథి నక్షత్రం కాలము అమృత గడియలు ఆ గడియలు ఈ గడియలు ఏదో ఉంటాయి. వాళ్ళకి చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది, 1 నంబర్ ఉంటుందా, దానికి ఏంటేంటో తెలుగు అక్షరాలు ఉంటాయి, మనకు అర్థం కావు. అది అర్థం కావాలంటే గంటల పంచాంగం ఒకటి ఉంటుంది, దాన్ని తీసుకొని ఇలా చూస్తే ఓకే దానికి సంబంధించి ఏదో అర్థమవుతుంది అన్నమాట. కానీ మన క్రైస్తవులు క్యాలెండర్ కొట్టించేది డేట్ కోసం కానే కాదు. మరలా ఆ క్యాలెండర్ ఉచితంగా ఇస్తారా? ఉచితంగా ఎవరో వేలం పాట పాడి ఇస్తారు. అయ్యగారు ప్రార్థన చేసిన క్యాలెండరు వేలం పాట, అమ్మగారు ప్రార్థన చేసిన క్యాలెండరు వేలం పాట, మళ్ళీ సంఘ వాగ్దానంతో కూడినటువంటి క్యాలెండర్ వేలం పాట. ఇలా మొత్తానికి వేలం పాటలు కొన్ని వేల రూపాయలు పోతాయి. లాస్ట్ ఇయర్ ఎక్కడో 1,20,000 పలికిందంట క్యాలెండర్ వేలం పాటలో. దాని ఒరిజినల్ కాస్ట్ 40 రూపాయలు. మరి ప్రిస్టేజ్ కదా. ఈ సంవత్సరం అయ్యగారు ప్రార్థన చేసిన క్యాలెండరు మా ఇంట్లో ఉందంటే చిన్న విషయం అది. యాక్చువల్లీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? వినాయక చవితి రోజు లడ్డు వేలం వేస్తారే, అక్కడి నుంచి వచ్చింది ఇది. ప్రసంగం ఏమనుకుంటున్నారు? ఆ క్యాలెండర్ వేలం వేసే ప్రసంగం ఎలాగుంటుంది తెలుసా? అన్యులే లక్షల రూపాయలు పెట్టి లడ్డు కొంటూ ఉంటే మనం దేవుడు వాక్యాన్ని కొనలేమా అని ప్రసంగం చేస్తాడు. మన వాళ్ళకి పూనకాలు వస్తాయి. అవును కదా, వాళ్ళ లడ్డుకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు నేను క్యాలెండర్ కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తా. కొని ఇంకా అక్కడ లడ్డుని ఒకేసారి వేలం వేస్తారు కదా, ఇక్కడ ఏం చేస్తారు తెలుసా? అయ్యగారు ప్రార్థన చేసింది ఒక వేలం పాట, అమ్మగారు ప్రార్థన చేసింది ఒక వేలం పాట, మరలా సంఘానికి సంబంధించిన వాగ్దానం ఇంకొక వేలం పాట, 3 వేలం పాటలు, 3 లడ్లు అన్నమాట. ఇవి కొంటారు ఎవరో దగ్గర. అలా 1,20,000 ఒక చర్చిలో పలికిందంట. మరి మిగతా 2 పాపం హైందవులు అమాయకులు కదా, ఒక్క లడ్డు వేసుకుంటున్నారు. ఈసారి నుంచి 3 చేతులు పెట్టి 3 లడ్లు పెట్టాలి, అప్పుడు మనతో ఈక్వల్ అవుతారు కదా. ఏం చెప్పాను ఎంతగా నేను? అమావాస్య అంటే 15వ రోజు. మనకున్నట్టుగా క్యాలెండర్ లేదు కాబట్టి వాళ్ళు అమావాస్యని పౌర్ణాన్ని గుర్తుపెట్టుకునే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళది చంద్రుడి మీద ఆధారపడినటువంటి వ్యవస్థ. ఈరోజు మనకి ఆ స్థానంలో ఏమొచ్చింది? క్యాలెండర్ వచ్చింది. మనం డేటు చూసుకోవచ్చు, లేకపోతే అలారం వచ్చింది, మొబైల్లోనే డేట్ వస్తుంది, టైం వస్తుంది, మనం నోట్ రాసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇక్కడ మనకు గుర్తు రాకపోయినా సరే, నిద్రపోతున్నా సరే అదే లేపుతుంది. 12 గంటలైంది ఈరోజు ఏం వారం అనుకున్నామని అదే చెప్తుంది, మొత్తం విషయాలని చెప్తుంది. ఇప్పుడు కూడా మనం అమావాస్య పౌర్ణం పెట్టుకున్నామంటే కొన్ని వేల సంవత్సరాలు వెనక బతుకుతున్నామని అర్థం. ఇదంతా అమావాస్య సంబంధించి చెప్పారు. ఇప్పుడు మరలా విషయానికి వద్దాం. అమావాస్య రోజు కానీ విశ్రాంతి దినం రోజు కానీ ఏం చేయాలంట? తూర్పు గుమ్మాన్ని తెరవాలి అని రాయబడింది. 44వ తేదీ రాయబడింది తూర్పు గుమ్మాన్ని అసలే తెరవకూడదని రాయబడింది. ఎప్పుడు తెరవకూడదని రాయబడింది. ఇప్పుడు చెప్పండి, ఇంతకు దాన్ని తెరవకూడదా తెరవాలా? తెరవకూడదా తెరవాలా?
ఇప్పుడు 44వ అధ్యాయం మొదటి 2 వచనాల్ని జాగ్రత్తగా, 2 తూర్పు గుమ్మాలు ఉన్నాయి, ఒకటి కాదు. ఎన్ని ఉంటాయి? తూర్పు గుమ్మాలు ఎన్ని ఉంటాయి? 2 ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది నేను నిదానంగా చదువుతాను, మీరు కూడా నిదానంగా విని నాకు సమాధానం చెప్పండి. ఏ తూర్పు గుమ్మాన్ని తెరవకూడదు, ఏ తూర్పు గుమ్మాన్ని తెరవాలి? ఓకే, బైబిల్ అలా చదవాలి, నిదానంగా చదివితే అక్కడ తేలిపోతుంది అనమాట. చూడండి, మొదటి వచనం, తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలం యొక్క బయటి గుమ్మపు మార్గము. ఏంటంట? తూర్పు తట్టు చూచు గుమ్మం యొక్క బయటి ఏదంట? బయటి గుమ్మపు. 44వ అధ్యాయంలో ఉన్నది ఏంటి? బయట ఉన్నటువంటి తూర్పు గుమ్మం. ఇప్పుడు 46 చూద్దామా? ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తూర్పు తట్టు చూచు లోపటి ఆవరణపు గుమ్మము. ఎన్నొచ్చాయి? ఎలాగుంటుందంటే ఆ యెరూషలేము దేవాలయం, దేవుడు చెప్పింది ఎలాగుంటుందంటే, మధ్యలో దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయం బయట మరలా ఒక ప్రహరీ ఉంటుంది, పెద్ద ప్రహరీ ఉంటుంది. ప్రహరీ అంటే ఆ ప్రహరీలోనే 30 గదులు ఉంటాయి. 1 గది, 2వ గది, 3వ గది, 4వ గది, ఇలా మొత్తం చుట్టూ ఎన్ని గదులు ఉంటాయి? 30 గదులు ఉంటాయి. 4 మూల 4 వంట గదులు ఉంటాయి. ఉదాహరణకి ఇది అనుకుందాం, ఈ చర్చి అనుకుందాం. ఇదిగో ఇదొక గది, అదొక గది, అదొక గది, అదొక గది, ఇలా మొత్తం గదులు ఉంటాయి. ఆ మూల గది ఉంటుంది కదా, ఇటు గోడని అటు గోడని కలిపే మూల గది ఉంటుంది, దాన్ని వంట గది అంటాం. ఆ మూల ఇంకొక గది ఉంటుంది, వంట గది. ఇక్కడ ఒక వంట గది, ఇక్కడ ఒక వంట గది. ఈ మధ్యలో ఉండేటువంటి గదులు, ఈ చివర ఉండే గదులన్నీ కలిపి ఇవి 30 ఉంటాయి. 4 వంట గదులు ఉంటాయి. ఇదంతా బయటి ఆవరణం. ఏంటిది? దీనికి 3 దారులు ఉంటాయి. తూర్పు వైపు ఒక దారి ఉంటుంది, ఉత్తరం, దక్షిణం. ఉత్తరం తర్వాత ఏమొస్తారు? దక్షిణం కదా, దక్షిణం. పడమట ఉండదు, ఎందుకంటే పడమట దేవాలయం ఉంటుంది కాబట్టి. ఓకే, ఇది బయట ఆవరణం. ఓకే, ఎన్ని ద్వారాలు ఉన్నాయి? దీనికి గుమ్మాలు ఉన్నాయి 3. ఎక్కడున్నాయి? తూర్పు, ఉత్తరం, దక్షిణం. పడమట లేదు. ఇక్కడ దేవాలయం ఉంది. ఇప్పుడు ఈ దేవాలయానికి మరలా 3 గదులు, 3 గుమ్మాలు ఉంటాయి. ఈ దేవాలయం ఉంది, దేవాలయానికి తూర్పు గుమ్మం ఉంటుంది, ఉత్తరం, దక్షిణం ఉంటుంది. పడమట ఉండదు, దేవాలయం ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా? ఈ దేవాలయపు ఆవరణాన్ని లోపటి ఆవరణం అని పిలుస్తారు. ఈ దేవాలయానికి ఆ వెలుపల, ఆ గదులకి మధ్యలో ఉండేదాన్ని వెలుపల ఆవరణం అని పిలుస్తారు. ఓకే, క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు 44వ అధ్యాయం చెప్పింది దేని గురించి అంటే, ఆ బయట ఆవరణం ఉంది, బయట ఆవరణానికి సంబంధించి తూర్పు గుమ్మం ఉంది, అది ఎప్పుడు మూత వేయబడే ఉండాలి, దాన్ని తెరవకూడదు. అదే 44వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఉన్నది. ఇప్పుడు 46వ అధ్యాయంలో ఉన్నటువంటిది ఏంటంటే, లోపటి ఆవరణం. దేవాలయంలోనికి వచ్చేది, దేవాలయం నుంచి బయటికి వెళ్ళేటువంటి ఆవరణం ఇంకోటి ఉంది. ఆ దేవాలయం నుంచి లోపలికి ఎంటర్ అయిన తర్వాతనే లోపల ఒక గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్ మధ్యలో బలిపీఠం ఉంటుంది. దీన్ని లోపటి ఆవరణం అంటాం. ఈ లోపటి ఆవరణానికి సంబంధించిన గుమ్మానికి బయట ఆ గదులు ఉన్నాయి, ప్రహరీ ఉంది, అంతవరకు ఉండేది బయట ఆవరణం అంటారు. ఈ బయట ఆవరణంలో ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. కానీ ఈ లోపటి ఆవరణంలోనికి, అంటే బలిపీఠం ఉండేటువంటి ఆ మైదానంలోకి రావాలి అంటే అధిపతి మాత్రమే, లేకపోతే ప్రధాన యాజకులు, లేవీలు మాత్రమే రావచ్చు. మరలా ఈ లోపటి ఆవరణంలో నుంచి దేవాలయంలోకి వచ్చేదానికి దారి ఉంటుంది ఒకటి. అక్కడి నుంచి అందరు రాకూడదు, యాజకులు, ప్రధాన యాజకులు మాత్రం రావాలి. ఈ యాజకులు పరిశుద్ధ స్థలం దాకే వస్తాడు, అతి పరిశుద్ధ స్థలంలోకి రాలేడు. అతి పరిశుద్ధ స్థలానికి వచ్చేది ఎవరంటే ప్రధాన యాజకుడు మాత్రమే, సంవత్సరానికి ఒకసారి. ఇది నమూనా. ఈ నమూనా అర్థం కాకుండా 44 చదివితే అదేమో అక్కడ మూయమన్నాడు, ఇక్కడేమో తెరవమన్నాడు, బైబిల్ అన్ని తప్పులున్నాయి అని తప్పుగా మాట్లాడతాం. కాదు. ఇప్పుడు చూద్దామా 46వ మొదటి వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తూర్పు తట్టు చూచు లోపటి ఆవరణపు గుమ్మము పనిచేయు 6 దినములు మూయబడి ఉండి, విశ్రాంతి దినములను అమావాస్య దినములను తీయబడి ఉండవలెను. లోపల ఏది బలిపీఠం దగ్గరకు వచ్చేటువంటి తలుపు తూర్పు వైపున, అది ఎప్పుడెప్పుడు తెరవాలంట? అమావాస్య రోజు, విశ్రాంతి రోజు. తర్వాత అధిపతి బయట మంటపమునకు పోవు మార్గంగా ప్రవేశించి
అధిపతి ఎక్కడ ప్రవేశిస్తా అంట? బయట మార్గానికి పోయేటటువంటి అది, అంటే దాని లోపల మరలా దేవాలయానికి వచ్చేటువంటి దారి ఉంటుంది లోపల, అది కాదు. బయట మార్గంగా ప్రవేశించేటువంటి గుమ్మద్వారం వద్ద నిలవబడగా యాజకులు దహన బలి పశువులను సమాధాన బలి పశువులను అతనికి సిద్ధపరచాలి. అతడు గుమ్మం దగ్గర నిలబడి ఆరాధన చేసిన తర్వాత వెలుపలికి పోవును. అంటే ఏంటి? ఆ బలిపీఠం దగ్గర బలి అర్పించిన తర్వాత, అది ఆరాధన. అక్కడ ఆరాధన చేసిన తర్వాత బయటికి వెళ్తాడు. అయితే సాయంకాలం కాకమునిపై గుమ్మము మోయకూడదు. ఈ గుమ్మాన్ని ఆ విశ్రాంతి దినం అమావాస్య రోజు సాయంకాలం కాకుండా మోయకూడదు. సాయంకాలం అయితే మోయాలి, మరలా 6 రోజులు వచ్చినప్పుడే తెరవాలి. 3వ వచనం, మరియు విశ్రాంతి దినముల్లోనూ అమావాస్యల్లోనూ దేశ జనులు ఆ తలుపు దగ్గర నిలవబడి యెహోవాకు ఆరాధన చేయాలి. అధిపతి అయితే లోపలికి రావచ్చు, కానీ దేశ జనులు అయితే ఆ తలుపు దగ్గర నిలబడి ప్రార్థన చేయాలి. ఏ తలుపు దగ్గర? లోపటి ఆవరణంలో తూర్పు గుమ్మం ఉంది, అక్కడ నిలబడి దేశ జనులు ప్రార్థన చేయాలి. చెప్పాను కదా, ఆ బయట ఆవరణం దాకే వస్తారు, కానీ జనులు లోపలికి రారు. లోపలికి వచ్చేది ఎవరు అంటే అధిపతి మాత్రం రాగలడు. దాన్ని దాటుకొని మరలా దేవాలయంలోకి ఎవరు రాగలరు అంటే యాజకులు, ప్రధాన యాజకులు మాత్రం రాగలరు. దాన్ని దాటుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వస్తారు? సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు మాత్రమే వస్తాడు. ఇన్ని కంపార్ట్మెంట్గా ఉంటుంది. ఇకపోతే ఎవరైనా మనం ఈ అపోస్తుల కార్యంలో నపుంసకుడు, ఐథియోపియుడైన నపుంసకుడు వస్తాడు. ఆయన ఎక్కడ నిలబడి ఆరాధించుంటాడు? దేవాలయం బయట నిలబడి ఆరాధన చేస్తుంటాడు. ఎందుకని? ఇతర దేశాల వాళ్ళు లోపలికి రాకూడదు, ఇశ్రాయేల్ మాత్రం రావాలి, బయట ఉన్నారు, మిగతా వాళ్ళు రాకూడదు. వాళ్ళకి సంబంధించి బయట ఇంకొంచెం ఆవరణ ఉంటుంది, గ్రౌండ్ లాగా ఉంటుంది, అక్కడ నిలబడి ప్రార్థన చేసుకోవాలి. అది కూడా దేవాలయానికి సంబంధించింది. మనం చూసుకున్నాం కదా పోయిన వారంలో ఏమని, ప్రతిష్ఠిత భూభాగము. ప్రతిష్ఠిత భూభాగం అని చదువుకున్నాం కదా, 3 బెల్ట్లు ఉంటాయని చెప్పి కదా, 3 విధాలుగా ఉంటుంది కదా. ఆ మొత్తం అంతా ప్రతిష్ఠిత భూభాగమే. అక్కడెక్కడ నిలబడినా సరే దేవాలయమే అది. కాబట్టి బయట వాళ్ళకి, స్త్రీలకి, తర్వాత దేశపు జనులకి, తర్వాత అధిపతికి, తర్వాత యాజకులకి, తర్వాత ప్రధాన యాజకుడికి, ఇలా విభాగించబడి ఉంటుంది. ఎవరంటే వాళ్ళు రాకూడదు. ఎంతవరకు రావాలి అంతవరకు రావాలి, అంతకు మించి వస్తే కనుక అటు చనిపోతాడు. అది వ్రాయబడింది. ఇంతవరకు 3 వచనాలు చెప్పేశాను. 3 వచనాల్లో తూర్పు గుమ్మం, లోపటి తూర్పు గుమ్మం, లోపటి ఆవరణపు తూర్పు గుమ్మం విశ్రాంతి దినం రోజు అమావాస్య రోజు తెరవబడాలి. ఆ రోజు అధిపతి లోపలికి వెళ్ళొచ్చు, మిగతా వాళ్ళు బయట నిలబడి తలుపు దగ్గర ప్రార్థన చేయొచ్చు. 3 వచనాలు అయిపోయాయి. ఇప్పుడు 4వ వచనం చూద్దాం. ఇంతకు అధిపతి లోపల పోయాడు కదా, విశ్రాంతి దినం అమావాస్య, ఏం చేస్తాడు ఇంతకీ అనంటే, విశ్రాంతి దినమున అధిపతి యెహోవాకు అర్పింపవలసిన దహన బలి ఏదనగా. నా తెలియగడుగుతాను, అధిపతికి ఇంకేం పనులు ఉండవా? ఆయన రాజ్యాన్ని పరిపాలించడా? రాజ్య పరిపాలనలో తనమనుకులై ఉండడా? ఆయన విశ్రాంతి దినం రోజు, అమావాస్య రోజు రావాల్సిందేనా దేవాలయానికి? ఆయన ప్రోటోకాల్ బిజీగా ఉండదా? ఆయన షెడ్యూల్డ్ బిజీగా ఉండదా? మీకు అర్థమవుతుందా? అధిపతి అంటే రాజు అని. రాజు రావాలన్నా విశ్రాంతి దినం రోజు? ప్రతి విశ్రాంతి దినం రావాలి రాజు? ఎందుకు రావాలి చెప్పండి? ఎందుకు రాజు గురించి రాస్తున్నాడు? ఆయనకి చాలా పనులు ఉంటాయి. రాజుగారికి చాలా పనులు ఉంటాయి, చాలా బిజీగా ఉంటాడు. అలాంటోడు విశ్రాంతి దినం తప్పకుండా ఎందుకు రావాలి? ఎందుకు రావాలంటే, రాజు అనేది మనకి సంబంధించినటువంటి గొప్ప. దేవుడికి ఆయన రాజా? దేవుడికి ఆయన రాజు కాదు, మామూలు అందరిలాంటి మనిషి. కాకపోతే ఆయనకు అధికారం ఇచ్చాడు దేవుడు. దేవుడు ఇస్తే రాజు అయ్యాడు. నేను రాజునయ్యానని దేవుడికి చెప్పకూడదు. నాకు కొంచెం బిజీ షెడ్యూల్ ఉంది కాబట్టి నేను రాలేను ప్రభు అంటే ఏం చేస్తాడు ఆయన? సెలవులు ప్రకటిస్తాడు. అప్పుడు కష్టం. సెలవు దినాలు, వేసవి సెలవులు ఇస్తాడు ఆయన. అప్పుడు ఏం చేయాలి? చాలా ఖాళీ టైం ఉంటుంది, ఎప్పుడైనా ఉండొచ్చు, ఎక్కువ మాట్లాడితే అక్కడే పడి ఉండొచ్చు. కాబట్టి మనం దేవుడికి టైం చెప్పామనుకో, నేను బిజీగా ఉన్నాను రాలేనంటే చాలా మంచోడు దేవుడు. అవునా నాన్న, నువ్వు అంత టెన్షన్ పడకు, బాధపడకు, నేను ఉన్నా కదా నీకు అని కాలో చేయించి కాలో నీట్గా తీసేస్తాడు. ఏం చేయాలి? మానుకోవడానికి మినిమం అంటే 6 నెలలు పడుతుంది. 6 నెలలు వేసవి సెలవులే, దసరా సెలవులే, సంక్రాంతి సెలవులే కదా. అసలు మన దగ్గరికి ఎవరు రారు, ఎందుకని? అన్ని మనసులోనే కాబట్టి ఎవరు మనల్ని కదిలించరు, ఎవరు దగ్గరికి రారు. వస్తారా?
అంత ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు ఆయనకి టైం చెప్తే. కాబట్టి దేవుడికి ఎప్పుడు టైం చెప్పకూడదు. ఎన్ని పనులున్నా పక్కన పెట్టి రాజుగారు వచ్చి విశ్రాంతి దినం ఆ బలర్పించాలి అంటే మరి మిగతా వాళ్ళు చెప్పొచ్చా ఇంతకీ? చూడండి, ద్వితీయోపదేశకాండంలో రాజు ఏం చేయాలి అంటూ ఆయన చెప్పినటువంటి మాట ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఈరోజు అలాంటి విషయాన్ని కనుక నాయకులు పట్టించుకుంటే చూడండి, 17వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 18వ వచనం. మరియు అతడు రాజ్యసింహాసనమందు ఆసీనుడైన తరువాత, అంటే ఉద్యోగం రాకముందు కాదు, ఉద్యోగం వచ్చిన తర్వాత, ఆసీనుడు అయిన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకోవాలి. ఏం చేయాలంట? అప్పుడప్పుడు మనం స్కూల్ వెళ్ళం, 2 రోజులు 3 రోజులు డుమ్మా కొడతాం స్కూల్కి. 4వ రోజు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? సీరియస్గా పక్కన వాళ్ళు నోట్స్ తీసుకొని రాసుకుంటూ ఉంటారు, చాలా సీరియస్గా. ఎందుకని? రాయకపోతే సార్ వస్తాడు చింతబెత్తాలు తీసుకొచ్చి, కష్టం ఉంటుంది. కాబట్టి ఆయన రాకముందే గబగబా రాస్తూ ఉంటారు కదా. ఎగ్జాక్ట్గా అదే సీన్ ఇక్కడ. ఎప్పుడైతే సింహాసనం మీదకి వచ్చాడో రాజు అంట లేవీయుల దగ్గర ఉండేటువంటి ఆ ధర్మశాస్త్ర ప్రతిని చూసి తెప్పించుకోకూడదు, ఈయన వెళ్ళాలి, ఆ ధర్మశాస్త్రం ఇస్తారని అడగాలి. వాళ్ళు ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? ఆయన చూచి తన కొరకు రాసుకోవాలి. ఎవరి చేతనైనా రాయించకూడదా? రాజుకు సంబంధించిన పనులు ఉంటాయి కొన్ని, అవి ఇతరుల చేత చేయించవచ్చు. కానీ దేవుడికి సంబంధించిన పనులు ఉంటాయే, ఆయనే కూర్చొని ప్రభు నా హ్యాండ్ రైటింగ్ బాగోదంటే బాగోలేకపోయినా రాసుకోవాలి, అంతే, తప్పదు. నీకు అర్థమైనంత కూడా చదువుకోవాల్సిందే, ఇంకొకరి మీద ఆపాదించకూడదు. కాబట్టి మనం గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా, లేకపోతే ఏ పెద్ద ఉద్యోగాలు వెలగబెడుతున్నా సరే దేవుడికి సంబంధించిన సమయం ఒకటి ఉంటుంది. ఆ సమయం అప్పుడు వచ్చి కూర్చోవాలి, వినాలి. నాకు టైం లేదు, నేను చాలా బిజీగా ఉంటానంటే కష్టము. ఇలా చాలామంది ఒక ఫ్యాషన్ అయిందన్నమాట, నాకు డ్యూటీ ఉంది, నాకు టైం అయింది, తీసేస్తాడు. ఏం చేస్తావు అప్పుడు? లేకపోతే డ్యూటీలో ఏదో ఒక దాంట్లో ఇరుక్కుంటావు, అప్పుడు ఏంటి పరిస్థితి? చాలామంది ఉద్యోగాలు చేస్తుంటారు కదా. ఎప్పుడైతే దేవుడికి ఇవ్వవలసిన సమయం ఇవ్వరో ఖచ్చితంగా దరిద్రాలే చేస్తారు. దేవుడికి ఇవ్వవలసిన సమయం ఇవ్వకపోతే ఖచ్చితంగా ఉద్యోగాలు ఎక్కడో చోట దరిద్రం కొట్టు పనులు చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? కేసు పడుతుంది. కేసు పడిన తర్వాత ప్రతి ఆదివారం వాయిదాకు రావాలి అనేది పడుతుంది అక్కడ. అప్పుడు జడ్జి గారికి నేను చాలా బిజీగా ఉన్నాను, నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని, నాకు చాలా బాధ్యతలు అంటే జడ్జి గారు అవునా అంటాడా? నోరు మూసుకొని రా అంటాడు ఆయన. ఆ కేసు మన డిస్టిక్లో పడితే మంచిది, అలా వెళ్ళి ఇలా రావచ్చు. పక్క డిస్టిక్లో పెట్టారు ఒక కేసు, ఏం చేయాలి? మన పరివారాన్ని అంతా వేసుకొని నెల వారం అక్కడికి వెళ్ళి వస్తున్నాం అనుకో, 1 సంవత్సరానికి జ్ఞానోదయం అవుతుంది. ఏంటి? కూడబెట్టిందంతా కరిగిపోతుంది. అవసరమా? కాబట్టి అతడు రాజ్యసింహాసనం ముందు ఆసీనుడైన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న ధర్మశాస్త్రమును చూచి ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకోవాలి. నెక్స్ట్, అది అతని యొద్ద ఉండాలి. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును ఏం చేయాలి? చదువుతూ ఉండాలి, రాసుకోవాలి, చదువుతూ ఉండాలి, పాటిస్తూ ఉండాలి. ఇది రాజుగారికి ఇచ్చినటువంటి హోంవర్క్. మరి మిగతా సామాన్య జనుల పరిస్థితి? చదవాలి. ఈరోజు పాస్టర్లు బైబిల్ చదవరు. ఈరోజు పాస్టర్లు ఏం చదవరు? బైబిల్ చదవరు. మరి ఏం చదువుతారు? ఏం చదువుతారంటే గూగుల్లో మోటివేషనల్ స్టోరీస్ ఉంటాయి, గూగుల్లో కాక్ అండ్ బుల్ స్టోరీస్ ఉంటాయి, గూగుల్లో నార్త్ అమెరికన్ కథలో, లేకపోతే కొరియా కథలో, లేకపోతే ఆఫ్రికన్ కథలు ఉంటాయి. అవి ఇంగ్లీష్లో తర్జుమా చేసి పెట్టినారు అక్కడ. వాటిని చదివి వాటిని తెలుగులో అర్థం చేసుకొని
దాన్ని వేదిక మీద చెప్పి ఆ చివరిలో దానికి సంబంధించి ఒక వాక్యాన్ని తగిలిస్తారు. అప్పుడు మనల్ని ఏమనుకుంటారు, స్వచ్ఛమైన వాక్యం చెప్పాడు మా పాస్టర్ గారు అనుకుంటారు. అసలు ఏ చర్చికి వెళ్ళినా మాకు వాక్యం అర్థం కావట్లేదు, కానీ ఈ చర్చికి వస్తే మాత్రం స్వచ్ఛంగా అర్థమవుతుంది. మరి కథలు అర్థం కావు. 90 ఏళ్ళు ముసలోడి దగ్గరికి వెళ్ళి అనగనగా ఒక రాజు అంటే నా కథలు చెప్పుకో అంటాడా? అన్నాడు. చెప్పరా ఏమైంది అంటాడు. ఎందుకంటే కథలు అనేవి అందరికీ ఇష్టం. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి అందరికీ కథలు అంటే బాగా ఇష్టం. అదే కథను చెప్పి చివరిలో వాక్యం తగిలిస్తే వాక్యాన్ని కథలాగా చెప్పాడు. కథలాగా కదరా, కథనే వాక్యలాగా చెప్పాడు. స్వచ్ఛమైన వాక్యం కాదు అది, స్వచ్ఛమైన కథ. నిజంగా వాక్యం చెప్తే వాక్యం అర్థం కాదు. ఎందుకని ఇది మన సంస్కృతి కాదు. బైబిల్లో రాయబడినటువంటి లేఖన భాగాలు ఉన్నాయి, మన సంస్కృతి కాదు ఇది. జూయిష్ కల్చర్లో వాళ్ళ సంప్రదాయం అయినప్పుడు ఆ పదజాలం కానీ ఆ పద్ధతులు కానీ మనకు ఎక్కవు, తెలియదు, కొత్తగా ఉంటుంది. ఇంతవరకు నేను మాట్లాడుతున్న దేవాలయం అని, మనకు దేవాలయం అంటే ఏం గుర్తొస్తుంది? అలా లోపలికి వెళ్ళి టంగమని కొడతాం చూసావా, అది గుర్తొస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన దేవాలయం ఏంటి? దానికి సంబంధం లేకుండా ఉంది. కాబట్టి ఈ దేశంలో కానీ మిగిలినటువంటి దేశాల్లో కానీ బైబిల్ చదువుతున్నప్పుడు వాళ్ళ కల్చర్కి చాలా దూరం ఉంటుంది. అది జూయిష్ కల్చర్ అర్థమైనప్పుడే బైబిల్ అర్థమవుతుంది. కానీ కథ అనేది ఏ దేశంలో కథ అయినా ప్రతి దేశంలో బాగుంటుంది. అది ఏ దేశంలో కథ కానీ ప్రతి దేశంలో బాగుంటుంది. మీకు సండే ఒక బ్లాక్ బస్టర్ మూవీ వస్తుంది, టీవీలో వస్తుందా? అందులో ఒక కొరియన్ మూవీ వచ్చింది అనుకో, కొరియాకు సంబంధించిన సినిమా తెలుగులో డబ్ చేశారనుకో, చూస్తారా చూడరా? ఇది మా దేశం ఇది కాదు వదిలేస్తారు, వదలం. జపాన్ సినిమా తెలుగులో డబ్ చేశారు, చూస్తారా చూడరా? చూస్తాం. అమెరికన్ సినిమాని తెలుగులో డబ్ చేశారనుకో, చూస్తారా? చూస్తాం. ఆఫ్రికన్ సినిమా చూస్తాం. ఎందుకని? అది కథ కాబట్టి. మన భాషలో ఉంటే చాలు, ఏ కథ అయినా వింటాం మనం. కానీ అంతెందుకు, ఈ మధ్య తమిళనాడులో ఒక సినిమా తీశారు, తమిళనాడు వాళ్ళు తీసి దాన్ని పాన్ ఇండియా మూవీ అని చెప్పారు. అంటే మొత్తం ఇండియా అంతా రిలీజ్ చేశారు. అయితే అట్టర్ ఫ్లాప్ అయింది మొత్తం ఇండియా అంతా. కానీ తమిళనాడులో బీభత్సంగా ఆడింది అది. ఎందుకంటే వాళ్ళ తమిళ చరిత్రను సినిమా తీశారు వాళ్ళు. అది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆ చరిత్ర లేదు, మనకు అర్థం కాదు. అది తమిళనాడులో ఉన్నటువంటి పద్ధతులు, వాళ్ళ సంప్రదాయాలు, వాళ్ళ రాజులు, వాళ్ళ వ్యవస్థలు మనకెలా అర్థమవుతాయి? అర్థం కాక ఇదేం బాగలేదు సినిమా అన్నారు. కానీ తమిళనాడులో వాళ్ళకి అరే మన సినిమా, మన చరిత్ర హిట్ అయింది. నేను సినిమాల గురించి మాట్లాడటంలే, కథ గురించి మాట్లాడుతున్నా. అంటే కథ మనకు అర్థం కాకపోతే మనం వినం. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి సినిమాలన్నీ చూస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే సంస్కృతి ఏదైనా సరే కథ అందరికీ ఆపాదించబడుతుంది. కానీ సంస్కృతి మనకు అర్థం కాదు. తమిళనాడు సంస్కృతి వేరే, ఆంధ్రప్రదేశ్ మన ఏపీ సంస్కృతి వేరే, మహారాష్ట్ర సంస్కృతి వేరే, సంస్కృతి వేరే ఉంటాయి. కానీ తమిళనాడులో కథలు చెప్పారనుకోండి మనం వింటాం, తెలుగులో చెప్తే కనుక. ఇక్కడ కథలు అక్కడ చెప్తే వింటాం. ఈరోజు పాస్టర్లు ఏమయ్యారంటే ఎక్కడెక్కడో కథలను తీసుకొని కథకి వాక్యాన్ని జోడిస్తున్నారు, కథను వాక్యాన్ని చెప్తున్నారు. అలా కాదు, వాక్యాన్ని కథలాగా అర్థమయ్యేటట్టుగా వివరిస్తే అది మంచిది. కానీ కథని వాక్యాలాగా చెబితే బైబిల్ను వెక్కిరించినట్టు. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాసి ఏమంటాడంటే, ఓ తిమోతి, సమయమందును అసమయమందును వాక్యం ప్రకటించు, వాక్యాన్ని ప్రకటించు. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఖండించుచు గద్దించుచు బుద్ధి చెప్పుచూ ఉండు. ఎందుకంటే జనులు హితబోధన సహింపగా దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు తమ కొరకు పోగు చేసుకున్నరి. కాబట్టి వారు సత్యానికి చెవినేక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును అన్నాడు. కల్పనా కథలను ఇష్టపడతారు. పేతురు అంటాడు, మేము మనుష్య జ్ఞానాన్ని ఉపయోగించి కల్పనా కథలు చెప్పట్లే, మీకు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో వ్రాయబడిన లేఖనాన్ని ప్రకటిస్తున్నాం అని అంటాడు అపోస్తలుడైన పౌలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి లేఖనాలను పక్కన పెట్టి ఏమి ఇష్టపడుతున్నారు? కథలు చెబితే వినేదానికి ఇష్టపడినటువంటి క్రైస్తవ్యం. ఈ చర్చ అయిపోయిన తర్వాత
తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద చర్చిలు ఎక్కడెక్కడ ఉన్నాయి మీకు తెలుసు కదా, పుణ్యక్షేత్రాలు ఉంటాయి. ఒక్కసారి ఆ చర్చిలు ఓపెన్ చేసి ఈరోజు ఏం చెప్పారు వాక్యం అనేది వినండి కాసేపు. ఏముండదు, అంత డొల్ల, అంత కథలు ఉంటాయి, రకరకాల కార్యక్రమాలు ఉంటాయి, రకరకాల ఏంటో ప్రోగ్రామ్స్ ఉంటాయి. కానీ వాక్యం అంత చిన్నగా ఉంటుంది. అది కూడా వాక్యం కాదు, ఏదో కథ చెప్పుంటారు, ఏదో సాక్ష్యం చెప్పుంటారు, చివరిలో ఏదో వాక్యాన్ని తగిలించుంటారు. అదేంటి పెద్ద చర్చ్ అంటే ఎక్కువసేపు లేఖనాన్ని వివరించాలి కదా, పెద్ద పెద్ద వాక్యాలు వివరించాలి కదా, అలా చెప్పరే. అధిపతి ప్రతి విశ్రాంతి దినం దేవాలయానికి రావాలి. నేను బిజీగా ఉన్నానని చెప్పకూడదు, నాకు పనులు ఉన్నాయని చెప్పకూడదు, నాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పకూడదు. ఆ ప్రోగ్రామ్స్ అన్ని ఎప్పుడు చూడాలి? 6 రోజుల్లో ఫినిష్ చేసుకోవాలి. 7వ రోజు ఏం చేయాలి? దేవాలయానికి రావాలి. అధిపతి ధర్మశాస్త్రం తన కోసం వ్రాసుకోవాలి. తాను ధర్మశాస్త్రం ప్రతిరోజు చదవాలి, లేకపోతే తన సహోదరుల మీద గర్విస్తాడు. ఆ ధర్మశాస్త్రం చదువుతున్నంతసేపు గర్వం రాదు. ఆయన అధికారం ఇస్తే నేను రాజునయ్యాను, కానీ నేను కనుక తోక జాడిస్తే అధికారం నుంచి తొలగించి వేస్తాడు. సౌలు ఉన్నాడా? సౌలుకి సింహాసనం ఇచ్చాడు, గాడిదలు మేపుకుంటూ ఉంటే తీసుకొచ్చి రాజును చేశాడు. మనోడు బుద్ధి మార్చుకోలే, ఏం చేశాడు? దేవుడు తీసివేసి దావీదుకి ఇచ్చాడు. సొలొమోను రాజు అయిన తర్వాత తేడాగా ప్రవర్తించాడు, సింహాసనం తీసివేశాడు. కాబట్టి సింహాసనం ఇచ్చిన దేవుడికి లోబడినంతసేపే, ఆయన గురించి ఆలోచించినంతసేపే సింహాసనానికి గౌరవం ఉంటుంది. ఎప్పుడైతే సింహాసనం మీద కూర్చొని ఆయన్ను వ్యతిరేకించామనుకో తీసివేస్తాడు ఆయన. అది విషయం. కాబట్టి అధిపతి విశ్రాంతి దినం ఖచ్చితంగా రావాలి. ఈరోజు ఒక చిన్న అటెండర్ ఉద్యోగం వచ్చినా, లేకపోతే ఇంకే ఉద్యోగం వచ్చినా సరే నేరుగా ఎసరు దేనికి పెడతారంటే దేవుని సన్నిధికి ఎసరు పెడతారు. నేను రాలేను, నేను బిజీగా ఉంటాను, ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు వస్తాడు. అది కాదు. మనం అధికారులం కావచ్చు, గొప్పవాళ్ళం కావచ్చు, కానీ దేవుని దృష్టిలో కాదు. దేవుని సన్నిధిని దూరం చేసుకునేంత గొప్పవాళ్ళం. ఖచ్చితంగా ఆయన సన్నిధికి రావాల్సిందే. ఆయన సన్నిధిలో ఆయన చెప్పిన పనులు చేయవలసింది. చూడండి 4వ వచనం. విశ్రాంతి దినమున అధిపతి యెహోవాకు అర్పింపవలసిన దహన బలి ఏదనగా నిర్దోషమైన 6 గొర్రె పిల్లలు, నిర్దోషమైన ఒక పొట్టేలు. అధిపతి ఊరక వస్తే కుదరదు, గొర్రె పిల్లల్ని పొట్టేలు తీసుకుని రావాలంట. పొట్టేలతో తూముడు పిండి గల నైవేద్యం చేయాలి. గొర్రె పిల్లలతో కూడా శక్తి కొలదే నైవేద్యమును, తూము 1 3 పళ్ళ నూనె తేవాలను. అమావాస్య నాడు నిర్దోషమైన చిన్న కోడెను, నిర్దోషమైన 6 గొర్రె పిల్లలను, నిర్దోషమైన పొట్టేలను అర్పింపవలను. నైవేద్యం సిద్ధపరచవలను. ఎద్దుతోనూ పొట్టేలతోనూ తూమెడు పిండిని, గొర్రె పిల్లలతో శక్తి కొలది పిండిని అర్పింపవలను. తూము 1 3 పళ్ళ నూనె నైవేద్యం చేయవలను. అధిపతి ప్రవేశించినప్పుడు గుమ్మపు మంటప మార్గముగా ప్రవేశించి అతడు ఆ మార్గముగానే వెలుపలికి పోవాలి. ఏం చెప్తున్నాడు? ఇంతవరకు అధిపతి రావాలి. అధిపతి వచ్చినప్పుడు ఆయన దహన బలి కోసం ఏం తీసుకురావాలి, పాపం కోసం ఏం తీసుకురావాలి, సమాధానం కోసం ఏం తీసుకురావాలి, నైవేద్యం కోసం ఏం తీసుకురావాలి, అర్పణ కోసం ఏం తీసుకురావాలి, అన్నీ సిద్ధపరిచి తీసుకొని రావాలి. ఉత్తుత్తిని చేతులతో చాలా నేను అధిపతిని రాజునంటే కుదరదు. రాజుగా నీకు నియమించబడినవేవో వాటిని తీసుకొని రావాలి దేవాలయంలోనికి. వాటిని అర్పించాలి, వాటి కొలతల ప్రకారమే అర్పించాలి. నీవు ఏ మార్గంగా వచ్చావో అదే మార్గంగా వెళ్ళాలి. ఎలా రావాలో ఎలా పోవాలో ఆయనే చెప్పాడు. ఇంతవరకు 2 అయిపోయాయి. 1 నుంచి 3 వరకు తూర్పు గుమ్ము, లోపటి ఆవరణం. 4 నుంచి 8 వరకు అధిపతి లోపల ప్రవేశించినప్పుడు ఎలా ప్రవేశించాలి, ఎలా బయటికి వెళ్ళాలి, లోపల ఏమేమి అర్పించాలి, విశ్రాంతి దినం రోజు ఏం అర్పించాలి, అమావాస్యకి ఏం అర్పించాలి, దేనికి ఎంత నైవేద్యాన్ని, అర్పణని, హోమాన్ని, దహన బలిని, ఇదంతా డీటెయిల్స్ అన్నీ చెప్పాడు. ఓకే. 2. ఇప్పుడు 3వది 9వ వచనం నుంచి 15 వరకు చూద్దాం. అయితే దేశపు జనులు నియామక కాలముల యందు యెహోవా సన్నిధిని ఆరాధన చేయుటకై వచ్చినప్పుడు ఉత్తర గుమ్మపు మార్గముగా వచ్చిన వారు దక్షిణ గుమ్మపు మార్గముగా వెళ్ళవలెను. దక్షిణ గుమ్మపు మార్గముగా వచ్చిన వారు ఉత్తర గుమ్మపు మార్గముగా వెళ్ళవలెను. తాము వచ్చిన దారినే ఎవరును తిరిగిపోక అందరూ తిన్నగా వెలుపలికి పోవలెను. పైన అధిపతికి ఏం చెప్పాడు? ఏ గుమ్మలో వస్తే ఆ గుమ్మలోంచి వెళ్ళాలి, అధిపతి మాత్రమే. కానీ దేశపు జనులు అయితే కనుక పైన ఉత్తరం నుంచి కనుక లోపలికి వస్తే బయటికి ఎలా వెళ్ళాలి? దక్షిణ గుమ్మపు మార్గంగా బయటికి వెళ్ళాలి. లేదా దక్షిణం నుంచి వచ్చారనుకో వాళ్ళు ఎలా వెళ్ళాలి? ఉత్తర గుమ్మపు మార్గంగా వెళ్ళాలి. ఎందుకు ఇలాంటి మాటలు చెప్పాడు? రద్దీ ఎక్కువ అవుతుంది కాబట్టి.
ఎవరు ఎటైనా పోవచ్చు అన్నారనుకో, లోపలికి వస్తారు, ఎటంటే అటు వెళ్తూ ఉంటారు, రద్దీ ఎక్కువ అవుతుంది, దేశ విదేశాలు ఎక్కువ ఉంటారు కదా. కాబట్టి ఏం చేయాలి, ఇటువైపు వచ్చిన వాళ్ళు ఇటువైపు వెళ్ళాలి, ఇటువైపు వచ్చిన వాళ్ళు ఇటువైపు వెళ్ళాలి. ఎవరైనా ఇటువైపు ఎదురుగా వస్తున్నట్టు, ఓహో వీడు ఉత్తరం నుంచి వస్తున్నాడా, దారి ఇవ్వండి, వెళ్ళిపోతారు మర్యాదగా. ఇటువైపు నుంచి వెళ్తున్నారు, వీళ్ళు దక్షిణం నుంచి వచ్చారా, దారి వదులుతారు. కానీ అందరూ ఎటైనా పోవచ్చు అని చెప్తే కనుక ఎక్కడెక్కడ స్ట్రక్ అయిపోతారు. విశ్రాంతి దినం అన్నది ఒక్కరోజే కాబట్టి, మొత్తం దేశం నుంచి వస్తారు కాబట్టి రద్దీ ఎక్కువ కాకుండా ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాడు, ఎలా వచ్చిన వాళ్ళు ఎలా వెళ్ళాలి. కాబట్టి వాళ్ళకంటూ ఒక సన్న దారి పక్కన పెడతారు, వాళ్ళు వెళ్ళొచ్చు. అంటే దేవాలయంలోనికి ఎలా రావాలి, ఎలా వెళ్ళాలి కూడా దేవుడు డిసైడ్ చేశాడు. నేను ఉత్తరం నుంచి ప్రవేశించాను, మరలా ఉత్తరానికి వస్తే దేవుడు చెప్పిన మాటని ఖాతరు చేయలేదని అర్థం. దక్షిణం నుంచి వచ్చాను, మరలా దక్షిణానికి వెళ్తే ఖాతరు చేయలేదని. కానీ ఈ రాజు ఉన్నాడే, ఆయన ఏంటి, తూర్పున ఎంటర్ అవుతాడు, మరలా తూర్పుకే వస్తాడు, అది ఆయనకు సంబంధించిందే. అక్కడ రద్దీ తక్కువ ఉంటుంది. లేవీలు ఆ దారిలో వస్తారు, యాజకులు ఆ దారిలో వస్తారు, ప్రధాన యాజకులు ఆ దారిలో వస్తారు. సో రద్దీ తక్కువ ఉంటుంది అక్కడ. అది అధికారులకు సంబంధించి, ఇది దేశపు జనులకు సంబంధించి. ఎంత పద్ధతి ప్రకారంగా ఆరాధన జరిగింది చూడండి. 10వ వచనం, అధిపతి వారితో కలిసి ప్రవేశింపగా వారు ప్రవేశించుదురు, వారు బయలు వెళ్ళినప్పుడు అందరూ కూడి బయలు వెళ్ళవలెను. పండుగ దినముల్లోనూ నియామక కాలముల్లోనూ ఎద్దుతో కానీ పొట్టేలతో కానీ తూముడి పిండియు, గొర్రె పిల్లలతో శక్తి కొలది పిండియు, తూము ఒకటింటికి 3 పళ్ళ నూనెయు నైవేద్యమును అర్పించాలి. మీరు చూసారు, ఇక్కడ గొర్రె పిల్లలతో శక్తి కొలది పిండియు అని రాయబడింది. ఇక్కడ కొలత ఇవ్వలే, తూమెడు లేకపోతే ఒక పడి ఇలా ఇవ్వలే. గొర్రెను అర్పించినప్పుడు శక్తి కొలది పిండి, అంటే నేను 10 కేజీలు తెచ్చే సామర్థ్యం ఉందనుకో, నాకు స్తోమత 10 కేజీల పిండి, లేకపోతే 20 కేజీలు తెచ్చే సామర్థ్యం ఉందనుకో, నాకు ఎక్కువ పండింది 20 కేజీల పిండి. దేనికి చెప్తానండి మాట తెలుసా? శక్తి కొలది తెచ్చినప్పుడు అందరికీ భోజనం వచ్చే అవకాశం ఉంది. శక్తి కొలది గోధుమ పిండి అంటే అది అందరికీ భోజనం చేయడానికి కావాల్సింది. ఉదాహరణకు నేను 1 కేజీ తీసుకొచ్చాను, మీరు 4 కేజీలు తెచ్చారు, ఇంకొకరు 5 కేజీలు తెచ్చారు, ఇంకొకడు ఒక పావు తెచ్చాడు, వాళ్ళ శక్తి అదే. కానీ అందరు కలిసి భోజనం చేయాలి అంటే, మరలా లేవీలు కూడా భోజనం స్టోరేజ్ కావాలి అంటే శక్తి కొలత తీసుకొని రావాలంతే. అప్పుడేంటి, అందరు భోజనం చేస్తారు, మిగిలింది లేవీలకు యాజకులకు వెళ్తుంది, వాళ్ళు వారం అంతా తినేదానికి ఉంటుంది. ఆ రోజు టెంపుల్ సిస్టమ్ దేనికి అంటే లేవీయ వ్యవస్థ బ్రతకడానికి. ఈ నైవేద్యం ఏదైతే ఉందో, నైవేద్యం అన్నది లేవీయుల్ని పోషించడానికి. అప్పుడు డబ్బు లేదు కదా, సో కానుక అన్నది అంత ప్రాముఖ్యతను ప్లే చేయలే, డబ్బు అన్నది తక్కువ, కరెన్సీ లేదు అప్పుడు. ఈ ధాన్యం రూపంలో, పశువుల రూపంలో కానుకలు ఇచ్చేవాళ్ళు. అలా శక్తి కొలది గోధుమ పిండి తీసుకొని రావాలంటే దేవాలయంలో ఆహారం ఉండడానికి కావాల్సిన నిల్వ తీసుకొని రావాలి. ఒక్క పడి అంటే కొంచెం తీసుకొస్తావు, ఒక్క సేరు అంటే కొంచెం తీసుకొస్తావు. కానీ శక్తి కొలది గోధుమ పిండి అంటే ఒక గొర్రెపిల్ల శక్తి కొలది, ఒకడు 20 తేవచ్చు, ఒకడు 30 తేవచ్చు, ఒకడు 10 తేవచ్చు, ఒకడు 5 తేవచ్చు, ఎంత సాధ్యమైతే అంత తీసుకొని రావచ్చు. తగినంత వండుతారు, మిగిలింది యాజకులకు లేవీలకు స్టోర్ అయి ఉంటుంది. మరలా విశ్రాంతి దినం వచ్చేంత వరకు, మరలా అమావాస్య వచ్చేంత వరకు మందిరంలో సమృద్ధైన ఆహారం ఉంటుంది. టెంపుల్ సిస్టమ్ అన్నది ఆ రోజు ఈ అందరికీ భోజనం సరిపడా ఉండేదానికి పనికి వచ్చేది. ఈరోజు కానుక వచ్చింది, చూద్దాం. 12వ వచనం కదా, యెహోవాకు స్వేచ్ఛార్పణమైన దహన బలినైనను స్వేచ్ఛార్పణమైన సమాధాన బలి అయినను అధిపతి అర్పించినప్పుడు తూర్పు తట్టు గుమ్ము తీయవలెను. విశ్రాంతి దినమున అర్పించినట్లు, మీరు ఇక్కడ 12వ వచనంలో స్వేచ్ఛార్పణ రాయబడింది. స్వేచ్ఛార్పణ అంటే ఇది ఎవరు ఇమ్మని చెప్పేది కాదు, వాళ్ళకే వాళ్ళు స్వేచ్ఛగా ఇచ్చేది. అదే మీరు ఎక్కడ 2వ వచనం చూడండి, 3వ వచనం, మరియు విశ్రాంతి దినముల్లోనూ అమావాస్యల్లోనూ దేశపు జనులు ఆ తలుపు దగ్గర నిలబడి యెహోవాకు ఆరాధన చేయాలి. విశ్రాంతి దినం అధిపతి యెహోవాకు అర్పించవలసింది ఏదనగా
ఇక్కడ కాదు కదా, చూడండి ఈ 45వ అధ్యాయం, 45వ అధ్యాయంలో పదిహేడు వచనం చూడండి. పండుగల్లోనూ అమావాస్య దినముల్లోనూ విశ్రాంతి దినముల్లోనూ ఇశ్రాయేలు కొడుకు నియామకాలములను వాడబడి దహన బలులను, ఇది కూడా కాదు. అక్కడ క్షమించండి, లేవీకాండంలో ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే ఇశ్రాయేలు దానం చేసేటువంటి దినాలను ఉంటాయి. దానం చేయడం అంటే విశ్రాంతి దినం అంటాడు, అమావాస్య అంటాడు, దానం చేసేటువంటి దినాలను మాట్లాడతాడు. అంటే కేవలం మందిరాన్ని సహకరించడం మాత్రమే కాకుండా బయట దానం కూడా చేయాలి. దానం చేసేటువంటి దినాలు ఒకసారి అది ఉందేమో చూద్దాం. ద్వితోపదేశకాండం 16వ అధ్యాయం. ఎందుకు నేను చెప్పానంటే స్వేచ్ఛార్పణ అన్నాం కదా, దానికి సంబంధించి చూద్దాం. పదహారవ అధ్యాయం ద్వితోపదేశకాండం 13 నుంచి. నీ కళ్ళములో నుండి ధాన్యమును నీ తొట్టిలో నుండి రసమును కూర్చున్నప్పుడు పర్ణశాల పండుగను 7 దినములు ఆచరింపవలను. ఆ పండుగలో నీవును నీ కుమారుడును నీ కుమార్తెయు నీ దాసుడును నీ దాసియను నీ గ్రామంలో ఉన్న లేవీయులను పరదేశంలో తల్లిదండ్రులు లేని వారును విధవరాలను సంతోషించాలి. మీకు అర్థమవుతుందా? ఈ పర్ణశాల పండుగలు ఏం చేయాలి అంటే ఈ పండుగలో నీవును నీ కుమారుడును నీ కుమార్తెను, ఇంతవరకు ఫ్యామిలీ, ఇప్పుడు నీ దాసుడు నీ దాసి అంటే పనులు, తర్వాత నీ గ్రామంలో ఉన్న లేవీలు అంటే దేవాలయంలో పనిచేసేటువంటి లేవీలు, తర్వాత పరదేశులు అంటే ఫారినర్స్, తర్వాత చూడండి తల్లిదండ్రులు లేనివారు అంటే దిక్కులేని వాళ్ళు, ఆ తర్వాత విధవరాండ్రు సంతోషించాలి. అంటే నీ పంట అనేది నీ ఒక్కడివే తినకూడదు, నీ ఫ్యామిలీ తినాలి, నీ పనులు తినాలి, తర్వాత లేవీలు తినాలి, తర్వాత తల్లిదండ్రులు లేని వాళ్ళు తినాలి, తర్వాత విధవరాండ్రు తినాలి. అంటే ఒక పంట పండిందంటే ఆ పొలం మీద దేశంలో ఇంతమంది ఆశ పెట్టుకుంటారు. తల్లిదండ్రులు లేని వాళ్ళు, పలానా పంట పండింది కదా అందులో మాకు వాటా వస్తుంది, పలానా వ్యక్తి పంట పండింది కదా అందులో మాకు వాటా వస్తుంది. పరదేశులు, లేవీలు, విధవరాండ్రు, తల్లిదండ్రులు లేని వాళ్ళు ఇవ్వాలి. అందుకనే ఇశ్రాయేలుకు ఉన్నటువంటి ఆజ్ఞ ఏంటంటే మీరు పంటను కోసేటప్పుడు చివరి దాకా కోయకూడదు, అంచులు కోయకూడదు అంటాడు. అంచులు వదిలిపెట్టేసారు. ఎవరికది? విధవరాండ్రికి, దిక్కు లేని వాళ్ళకి, పొలం లేని వాళ్ళకి, పరదేశులకి. తర్వాత మీరు వాదులు ఎత్తుతున్నప్పుడు అవి ఎత్తాం కదా, మోపులు ఎత్తాం కదా, ఎత్తేటప్పుడు కొన్ని మిగిలిపోయాయి అనుకో, మనం ఏం చేస్తాం, ఇలా 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 అని కింది వరకు ఎత్తుతాం పూర్తిగా, ఒక్క పని కూడా మిస్ కాకుండా. కానీ ఇశ్రాయేలు అలా ఎత్తకూడదు. ఇలా వస్తే ఎన్ని వచ్చాయో అన్నీ తీసుకోవాలి తప్ప కింద పడిపోయినట్టు వదిలిపెట్టేయాలి. ఎందుకని? వెనక వచ్చే వాళ్ళు ఏరుకుంటారు. అంటే దేశంలో ఒక పంట పండుతుందంటే ఎంతమంది ఆశ పెట్టుకుంటారు. ఇలా మనం పాటించినప్పుడు పంట ఎక్కువ దిగుబడినిస్తుంది అని రాయబడి ఉంటుంది. మనం ఇలా వదిలిపెట్టుకుంటూ పోతే వాళ్ళకి మరలా వచ్చినటువంటి ధాన్యంలో ఈ పాలు పప్పులు ఉంటాయి. మరలా కోసేటప్పుడు పద్ధతి ఇది, వచ్చిన తర్వాత పద్ధతి ఇది. మరి ఇక్కడ వదిలిపెట్టి అక్కడ వదిలిపెట్టి మనకు మిగిలింది ఏంటి? అక్కడ అంటాడు దేవుడు, ఇలా నీవు చేస్తే కనుక కొత్త పంట వచ్చేంత వరకు పాత పంట తింటూనే ఉంటారంటాడు. అయిపోదు. దేవుని ఆజ్ఞను పాటించి కనుక చేస్తే దానికి సంబంధించిన దిగుబడి అలాగే వస్తుంది. వీళ్ళకి ఇస్తే నష్టం వస్తుంది, వాళ్ళకి ఇస్తే నష్టం వస్తుంది అన్నాం అనుకో, నష్టంలోనే నడుస్తుంటుంది. నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును అని రాయబడింది. నువ్వు నీళ్లు పోయటం స్టార్ట్ చేసావనుకో, నీళ్ళు ఆయన పోస్తాడు మనకి. ధాన్యాన్ని బిగబట్టేవాడిని జనులు శపిస్తారని రాయబడింది. బిగబట్టుకున్నావు అనుకో శాపగ్రస్తులు అవుతాం. ధారాళంగా ఎవడో నేర్చుకో, అది వస్తూనే ఉంటుంది, ఇస్తూనే ఉంటాం. బిగబట్టు ఇక్కడ కూడా బిగబట్టేస్తాడు. ఇది రూలు, దేవుడు పెట్టిన రూల్ ఇది. నేను ఎందుకు చెప్పాను ఈ మాట? 12వ వచనంలో స్వేచ్ఛార్పణ అంటే స్వేచ్ఛగా కూడా అర్పించాలి. నియామక దినాల్లో ఏమేమి అర్పించాలో చెప్పాడు, ఇది కంపల్సరీ. అలాగే స్వేచ్ఛగా అర్పించేది కూడా ఉంటుంది. అప్పుడు ఇచ్చాను కదా, విశ్రాంతి దినానికి
అమావాస్యకి ఇచ్చాను కదా మరలా ఇవ్వాలనా? ఆహా, ఇవ్వడం నేర్చుకో. ఎవరికి? టెంపుల్ సిస్టానికి సపోర్ట్ చేయి అని చెప్తున్నాడు ఇక్కడ. ఎప్పుడైతే నువ్వు సపోర్ట్ చేస్తావో, లేవీయులకి యాజకులు సపోర్ట్ చేస్తావో, ఆటోమేటిక్గా నీ పంట, నీ పొలంలో దీవించబడతావు, ఇంట్లో దీవించబడతావు, బయట దీవించబడతావు. ఇది అప్లై అవుతుంది అక్కడ. కొత్త పంట వచ్చేంత వరకు పాత పంట తింటూ ఉంటావు. ఎప్పుడైతే నీవు వాళ్ళ అవసరాలను గుర్తించవో ఆటోమేటిక్గా ఇక్కడ తగ్గిపోతుంది. ఇదంతా కమాండ్, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ, పద్ధతులు. స్వేచ్ఛార్పణ ఉంది, మొక్కుబడి ఉంది, కృతజ్ఞత అర్పణ ఉంది. ఇక్కడ ఖచ్చితంగా అర్పించాల్సిన బలులు కూడా ఉన్నాయి. నాకు వచ్చిన దాంట్లో టెంపుల్ సిస్టానికి ఇస్తా అంటే కుదరదు, మరలా అనాథులకి బీదలు కూడా ఇవ్వాలి. దశంభాగం మాట్లాడుతుంటారు మనం చాలామంది, దశంభాగం ఇవ్వండి, దశంభాగం ఇవ్వండి అని మాట్లాడుతుంటారు కదా. దశంభాగం అంటే ఇప్పటివరకు క్రైస్తవం అర్థం చేస్తుంది ఏంటో తెలుసా? విశ్వాసులు తీసుకుని వెళ్ళి పాస్టర్ గారికి ఇవ్వాలి, అదే అనుకున్నారు అంతా. విశ్వాసులు తీసుకొని వచ్చి పాస్టర్కి ఇవ్వాలి, అదే దశంభాగం అనుకున్నారు. కాదు కాదు, దశంభాగం రకాలు ఉన్నాయి. దశంభాగం ఒకటి లేవిటికల్ టైత్ అంటారు, అంటే జనాలు తీసుకొచ్చి లేవీలకు ఇచ్చేటువంటి టైత్. ఇంకొకటి టైత్ ఆఫ్ ది టైత్ అంటారు, అంటే అర్థం ఏంటంటే లేవీలు అందులో దశంభాగం తీసి ప్రధాన యాజకుడికి ఇవ్వాలి. ప్రజలు దశంభాగం తీసి దాన్ని తీసుకొచ్చి లేవీలకు ఇస్తే లేవిటికల్ టైత్ అంటారు దాన్ని, లేవీలకు ఇచ్చేది. లేవీలు మరలా వచ్చిన దాన్ని ఏం చేయాలి? దశంభాగం తీసి ప్రధాన యాజకుడికి ఇవ్వాలి. దీన్ని టైత్ ఆఫ్ ది టైత్ అంటారు. ఇంకొకటి ఫెస్టివల్ టైత్ అంటారు, అంటే పండుగ రోజుల్లో దశంభాగం ఇవ్వాలి. పండుగ రోజుల్లో, ఇప్పుడు నా ఇంట్లో పండుగ వచ్చింది, నేనే తింటే కుదరదు, లేవీడు కూడా తినాలి, ప్రధాన యాజకుడు తినాలి. టైత్, ఫెస్టివల్ టైత్ అంటారు దీన్ని. ఇంకొకటి ఏంటి తెలుసా? పూర్ టైత్ అంటారు. పూర్ టైత్ అంటే దేశంలో ఉన్నటువంటి పేదలకు పంచిపెట్టాలి. ఇదంతా కానుకే. మనోళ్ళు ఏం మాట్లాడతారు? దశంభాగం అంటే ఎక్కడివ్వండి, ఎక్కడివ్వండి, మాకివ్వండి అని మాట్లాడుతున్నారు. ఇది ఏ విధమైన టైత్ కాదు, ఇది లేవిటికల్ టైత్ కాదు, టైత్ ఆఫ్ ది టైత్ కాదు, పూర్ టైత్ కాదు, ఫెస్టివల్ టైత్ కాదు. సో నాకు వచ్చేటువంటి ఆదాయం అన్నది ఒకటి దేవాలయానికి వెళ్ళాలి, రెండు ఏమంటారు ప్రజలకు వెళ్ళాలి, పూర్ పీపుల్కి వెళ్ళాలి, ఇలా ఉండాలి. ఈ పద్ధతి పాటించకుండా దశంభాగం అంటే ఒక్కటే తీసుకుంటున్నారు. తప్పు తప్పు తప్పు. నాకు వచ్చే ఆదాయంలో సంఘంలో భేదవాళ్ళు ఉంటారే వాళ్ళకు వెళ్ళాలి, అనారోగ్యత ఉంటారు వాళ్ళకి వెళ్ళాలి, విధవరాలు ఉంటారు వారికి వెళ్ళాలి, దిక్కులేని ఉంటారు వాళ్ళకి వెళ్ళాలి. అందుకే అపోస్తుల కార్యంలో వాళ్ళు తమ స్థిరాస్తులమ్మి అపోస్తుల పాదం దగ్గర పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారు? అకౌంట్లో వేసుకున్నారా? అందరికీ పంచిపెట్టారు, సమిష్టిగా పంచుకున్నారు. కాబట్టి ఎవరికి లోపం లేదు, కొదవ లేకుండా అయిపోయింది. ఇది సిస్టమ్ నడవాల్సింది. ఈరోజు ఏమవుతుంది? ఒక్క అకౌంట్లోకి వెళ్తుందంతా. ఇప్పుడు కల్వరి టెంపుల్ ఉంది, కొన్ని లక్షల మంది వెళ్తారు అక్కడికి, కొన్ని లక్షల మంది కానుకేస్తారు. ఎక్కడికి వెళ్తుంది అది? ఒక్క అకౌంట్కి వెళ్తుంది అది. అలా వెళ్ళకూడదు ఒక్క అకౌంట్కి. మొన్న విజయవాడలో వరదలు వచ్చాయి. వరదలు వస్తే ఏం జరిగిందంటే హెలికాప్టర్లో భోజనాలు తీసుకెళ్ళారు, అంటే ప్యాకెట్ల కింద వేయడానికి. ఎందుకంటే అన్ని నీళ్ళు ఉన్నాయి కదా, ఈ వాహనాలు వాళ్ళకి ఇవ్వడానికి కష్టం కాబట్టి హెలికాప్టర్లో వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారంటే అందులో ఒక 50-60 పొట్లాలు ఉన్నాయి. ఆ బస్తాని పైనుంచి విడిచారు కిందికి. ఆకలితో ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు భోజనం కావాలని. నేరుగా వచ్చి నెత్తి మీద పడింది, స్పాట్ డెడ్. మీకు అర్థమైందా? 10 ప్యాకెట్లు ఉన్న బస్తా నెత్తి మీద పడితేనే స్పాట్ డెడ్ అయితే, మనం మొత్తం హెలికాప్టర్ ఉన్న బస్తాలని వేస్తే వీళ్ళు తినడం కాదు, వీళ్ళు పోతారు, చచ్చిపోతారు. లక్షల మంది కలిసి ఒక్క కుటుంబానికి కానుకేస్తే వాళ్ళు చచ్చిపోతారు. అది చెప్తున్నాను నేను. లక్షల మంది కలిసి ఒక్క కుటుంబానికి ఒక్క అకౌంట్ నంబర్కి అమౌంట్ పంపిస్తే వాళ్ళు చచ్చిపోతారు ఆత్మీయంగా. అందుకే పాపం కాలేజీలు కట్టిస్తున్నారు, స్కూల్ ఏది ఫీజు వసూలు చేసేటువంటి చెప్తున్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, రాజకీయ నాయకులు ఫండ్ ఇస్తున్నారు, లేకపోతే క్రికెట్ స్టేడియాలు కొంటున్నారు, ఫారిన్లో కొంటున్నారు. ఎందుకని? ఏం చేయాలి అది? కాబట్టి ఏం చేయాలి? డబ్బు ఏం చేయాలి? ₹1 ఇచ్చేటప్పుడు విచక్షణ కలిగి, తెలివి కలిగి ఆ రూపాయి ఎక్కడ వాడబడుతుందో అక్కడికి వెళ్ళాలి.
మీకు మాట చెప్తాను. మొత్తం వరద వచ్చింది. వరదలో 4-5 స్వచ్ఛంద సంస్థలు వచ్చాయి, భోజనం పెడదామని వచ్చాయి. నాకు ఒక అబ్బాయి చెప్తున్నాడు విజయవాడ నుంచి, అన్న అందిన వాడికే భోజనం అందుతుంది, అందని వాడికి అందట్లేదు అన్నాడు. వీళ్ళు వచ్చి ప్యాకెట్ ఇచ్చారు, వీళ్ళు వచ్చి ప్యాకెట్ ఇచ్చారు, వాళ్ళు వచ్చి ప్యాకెట్ ఇచ్చారు, వీళ్ళు ఇచ్చి ప్యాకెట్ ఇచ్చారు. ఒకటికి ఎన్ని వచ్చాయి? 4 ప్యాకెట్లు వచ్చాయి. ఉదాహరణ 4 ప్యాకెట్లు వచ్చాయి. ఇప్పుడు వీడేం చేయాలి? మళ్ళీ సాయంకాలం ప్యాకెట్లు వస్తాయి, ఉదయాన్నే ప్యాకెట్లు వస్తాయి, మధ్యాహ్నం ప్యాకెట్లు వస్తాయి. ఇదే పని మీద ఉంటారు. ఎందుకని? సహాయం చేద్దామని. ఎవరికి అందిస్తారు? ఎవరి దగ్గర ఉంటే వాడికి అందించి వెళ్ళిపోతారు. అంతేగాని ఇంకా ఎవరైనా చిక్కుకొని ఉన్నారా, ఇంకా ఎవరైనా లోపల ఉన్నారా, అంత దూరం పోలే. ఇక్కడ ప్యాకెట్ ఇవ్వడం, ఫోటో తీసుకోవడం. ఇది కూడా ఎందుకు ఇచ్చారు? వీళ్ళు ఆకలి తిరుగుతామని కదా, ఫోటో తీసుకుందాం అంతే. ఫోటో తీసుకుంటే మళ్ళీ కానుకలు వస్తాయి కాబట్టి 4 ప్యాకెట్లు వీడికి వచ్చాయి. అబ్బాయి చెప్తున్నాను నాకు, అన్న ప్యాకెట్లు వస్తే ఇందులో ఒక మొక్క ఎలా తిని ఇది పడేసి, అందులో ఒక మొక్క ఎలా తిని అది పడేసి, అందులో మొక్క తిని పడేసి. మనమే అనుకున్నాం ఇక్కడ కూర్చొని, అరే వరదలు వచ్చి వాళ్ళు తినకుండా అల్లాడిపోతున్నారని. కాదు కాదు, ఒక్కొక్క ముక్క తిని పడేస్తున్నారంట. ఇప్పుడు చెప్పు, ఒక్కొక్క ముక్క తిని పడేయడం న్యాయమా అన్యాయమా? మీరు ఏది సరిగ్గా వినరు. న్యాయం. మరి వాడు కడుపు ఎంత? అంత. 4 ప్యాకెట్లు ఇచ్చావు, 4 ప్యాకెట్లు వేసాడు అనుకో, ఆడు చస్తాడు. ఇప్పుడు మధ్యాహ్నం 4 ప్యాకెట్లు ఎంత వస్తుంది, సాయంకాలం 4 ప్యాకెట్లు ఎంత వస్తుంది? వాడిని చంపుదాం అనుకున్నావా ఏంది? కాబట్టి వాడు తెలివిగా ఏం చేశాడు? అక్కడొక ముక్క, అక్కడొక ముక్క, అక్కడ మధ్య అన్నాడు, కడుపు నిండిపోయింది, హ్యాపీ. మళ్ళీ సాయంకాలం వస్తుందా? వస్తుంది. రేపు వస్తుందా? వస్తుంది. ఇబ్బంది అంటే అంత కడుపుకి ఒక్క ప్యాకెట్ ఇస్తే కడుపు నిండా తింటాడు, తృప్తిగా ఇచ్చినోడిని దీవిస్తాడు. 4 పడేస్తే ఎందుకురా 4 అని విసుక్కుంటాడు. కాబట్టి కడుపు ఎంత, పెట్టాల్సింది ఎంత? ఇప్పుడు ఒక్క అకౌంట్లోకి ఇన్ని లక్షల మంది తోస్తే వాడు చావాలడా మీ ఉద్దేశం? చెప్పండి. నేను ప్రేమించి మాట్లాడుతున్నా, నేను అసూయతో ద్వేషంతో మాట్లాడాల, ప్రేమించి మాట్లాడుతున్నా. ఒక్క కుటుంబానికి లక్షల మంది ఎందుకు అకౌంట్లో వేస్తున్నారు? ఎవరికి వేయాలి? వెతకండి. క్రైస్తవ్యంలో పేదవాళ్ళు ఉన్నారేమో వెతకండి, క్రైస్తవ్యంలో పేద పాసులు ఉన్నారేమో వెతకండి. నేను మాట్లాడుతున్నది సరిగ్గా వాక్యం చెప్తుండాలి వాళ్ళు, మరలా నిజంగా నికాల్సుగా సేవ చేస్తుండాలి మరలా. వాళ్ళు వెతకండి. తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు ఉన్నారేమో వెతకండి. బాగా స్కోర్ చేసి బాగా మార్కులు తెచ్చుకొని పై చదువులు చదవలేనటువంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారేమో చూడండి. అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారేమో చూడండి. లేకపోతే విధవరాళ్ళు ఉంటారేమో చూడండి. వాళ్ళని వెతికి వాళ్ళకు సహాయం చేయండి. నెల రోజు 1,50,000 పడడం, 15,000 అకౌంట్లో తోసేయడం దశంభాగం పేరుతో. ఎందుకు? అన్యాయం కాదు? ఒక్క వ్యక్తి నెత్తి మీద ఒక బస్తా భోజనం పడేస్తే చచ్చిపోయాడు. ఒక్క వ్యక్తికి 4 ప్యాకెట్లు ఇస్తే 4 పీసులు మాత్రమే తింటాడు. ఇంకో దాంట్లో వేలు కూడా పెట్టా 5వ దాంట్లో. ఎందుకంటే వాడు కడుపు ఎంత? ఈరోజు ఎందుకని క్రైస్తవ్యంలో గోడౌన్లాగా కోటలు కట్టినట్టు కట్టిపడేస్తారు చర్చిలు అంటే, తోస్తున్నారు అదే అకౌంట్లోకి. మొన్న బుడమేరు తెగిపోయింది, ఎందుకో తెలుసా? అంత ఫ్లో వచ్చింది, దానికి తెగిపోయింది. తక్కువ నీళ్ళు వచ్చినా మరి ఏదో పోయిండు. మరి ఒకే అకౌంట్లో ఇంత ఫ్లో పడితే తెగిపోదు? ఆ తెగిపోయి రాజకీయ నాయకులు ఫండ్ ఇచ్చే దగ్గర పోతుంది. ఇన్ని కోట్ల రూపాయలు రాజకీయ నాయకులకు ఎందుకు ఇస్తున్నావు? ఎవరు ఇవ్వాలి? ఒక బిజినెస్ మ్యాన్ ఇచ్చాడంటే అర్థం ఉంది. ఎందుకంటే రేపు మా మీద రైడ్ జరగకుండా చూసుకో అని. ఒక విద్యా సంస్థలు ఇచ్చారంటే మర్యాద ఉంది. ఎందుకంటే రేపు మా మీద కేసు పడితే సహాయం చేయని, మా ఫీజులు కొంచెం చూసుకో అని. కానీ చర్చి పాస్టర్లు రాజకీయ నాయకులకు ఫండ్ ఎందుకు ఇస్తున్నారు? ఎవరిది డబ్బు అది? మొన్న కరోనా టైంలో చర్చికి వచ్చే వ్యక్తులు ఉన్నారే, ముసలోళ్ళు, పిల్లలు, అనాథులు. ఇప్పుడు చర్చిలో ఒక 10% మంది డబ్బున్న వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళంతా అనాథులు, దిక్కులేని వాళ్ళు ఉంటారు. 6 నెలలు కరోనా వస్తే 6 నెలల్లో ఈ చర్చి మెంబర్స్కి భోజనం పెట్టి పోషించాల్సింది ఎవరు? మీకు అర్థమవుతుందా? ఎవరు పోషించాలి? చర్చి పోషించాలి. ఎందుకని? వారం పడినంత అకౌంట్లో ఉంది కదా, ఒక్కొక్క ఇంటికి బత్యాన్ని నిర్ణయించు, వాళ్ళు భోజనం పంపించు, అలా పోషించబడలే. మనకి బయట వాళ్ళు వచ్చి ఇచ్చారు కదా, సిగ్గు మన చర్చికి.
పెద్ద పెద్ద చర్చిలు ఏవైతే ఉన్నాయో అకౌంట్లో ₹1 తీయలే. అకౌంట్లో డబ్బు తీసినప్పుడు చర్చిలు ఏం చేసేది తెలుసా? వాళ్ళ చర్చి ఫోటో, ఆ పాస్టర్ గారి ఫోటో, ఫ్యామిలీ ఫోటో వేసి పంచారు. మీరెవరు పంచడానికి? మీద అది పాస్టర్ గారి ఫోటో, పాస్టర్ గారి ఫ్యామిలీ ఫోటో ఆ ప్యాకెట్ మీద ఎందుకు ప్రింట్ చేశావు? నీదా అది? ఎవరిది? ఎవరిది? మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఒక పెద్ద తేనె పెట్టుంది, దాంట్లో కనీసం అంటే ఒక 10-15 కేజీల తేనె ఉంటుంది, లీటర్ల తేనె ఉంటుంది. అంత తేనెను ఎవరు పెట్టారు? ఏ ఈగ పెట్టింది? అన్నీ కలిసి పెడితే అంత అయిందా, లేకపోతే ఒక్క తేనెటీగ పెట్టుకుందా? ఇప్పుడు ఈ తేనెని సరఫరా చేయాలనుకో, ఒక్క తేనెటీగ తన ఫోటోని వేసుకొని మిగతా వాళ్ళు పంచుతుంది అనుకో, మిగతా తేనెటీగలు కోపం రాదు? వస్తుందా రాదా? ఒకవేళ రాకపోయినా సరే అవి తేనెటీగల్ని అంత బుర్రలేదు అనుకోవచ్చు. మరి మన తేనెటీగలకు కోపం రావాలి వద్దా? ఒరే మేం కదరా వారం వారం కష్టపడి ఇచ్చాము, నీ ఫోటో ఎందుకు వేసుకున్నావు, నీ ఫ్యామిలీ ఫోటో ఎందుకు వేసుకున్నావు అని అడగాల వద్దా? అడగలే. కరోనా టైంలో ఏదో ప్యాకెట్ ఇస్తే ఆ ప్యాకెట్ని తీసుకొని అయ్యగారు ఎంత దాన ప్రభువు, ధర్మ ప్రభువు, ఎంత ఉదారత్వం, ఎంత దారాలతో పొగుడుతున్నారు దాన్ని తీసుకొని ముష్టేస్తే. అది కాదు పద్ధతి. నీ ఫోటో ఎందుకు వేసావు? నువ్వేమైనా కష్టపడి సంపాదించావా? మేము వేసింది కదా, అది మా సొత్తు కదా, అది సమిష్టిగా పంచుకోవాలి కదా మనమంతా. ఇలాంటప్పుడే కదా తినాల్సింది, అకౌంట్లో కదా ఉండాల్సింది. ముందు ప్రాణమా అకౌంటా అని అడగాలి కదా. ఇదంతా ఎందుకు చెప్పాను నేను? కానుక అంటే అటువైపు నుంచి ఇటు వచ్చేది కాదు, ఇటువైపు నుంచి అటు కూడా వెళ్ళాలి. కానుక అంటే అందరూ ఏమనుకున్నా అంటే అటువైపు నుంచి ఇటు వస్తుంది అనుకుంటున్నారు, అదే కానుక అనుకుంటున్నారు. సారీ, ఇటువైపు నుంచి కూడా ఇటు వెళ్ళాలి. అది కానుక ఉద్దేశము. ఇది బైబిల్లో చెప్పబడింది. టైత్ అది టైత్ ఉంది, లేవిటికల్ టైత్ ఉంది, పూర్ టైత్ ఉంది, ఫెస్టివల్ టైత్ ఉంది. పండగ జరిగినప్పుడు నా ఇంట్లో నుంచి ధాన్యాన్ని తీసుకొచ్చి పెట్టాలి. అందరూ తీసుకుని వెళ్తే అందరికీ పండుగ నేనే పండుగ చేసుకుంటే కుదరదు. నేను పండుగ చేసుకోవాలనుకుంటున్నా, నా ధాన్యాన్ని తీసుకొని వచ్చి, ఇంత భాగాన్ని తీసుకొని వచ్చి వీధిలో కుప్పగా రాసిగా పోస్తా. అప్పుడు పేదవాళ్ళు వస్తారు, వాడికి కావాల్సిన ధాన్యాన్ని ముంచుకొని వాడు వెళ్తాడు, ఇంకోటి ముంచుకొని వెళ్ళిపోతాడు. అలా 10 ఇళ్లలో భోజనం ఆ రోజు, నా ఇంట్లో భోజనం, వాళ్ళ ఇంట్లో భోజనం. ఇది పండుగ అంటే ఇశ్రాయేల్ దేశంలో. ఈరోజు పండుగ అంటే ఉన్నోడు తింటున్నాడు, లేనోడు, ఉన్నోడు అరక్క తేపుతున్నాడు, లేనోడు ఆకలితో తేపుతున్నాడు. 2 తేపులకి తేడా లేదా? అంటే బైబిల్లో చెప్పబడిన మోడల్ ఏంటి, ఈరోజు జరుగుతున్న మోడల్ ఏంటి? ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, నేను స్వేచ్ఛార్పణ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళాం? పండుగ రోజుల్లో ఎలా చేయాలి. టెంపుల్ సిస్టమ్ అంటే భోజనాన్ని అందరికీ పెట్టేది. మేము దేవాలయానికి వెళ్తే మాకు భోజనం దొరుకుతుంది ఈరోజు అనేటువంటి వ్యవస్థ ఆ రోజు ఉండేది. ఈరోజు ఏమైంది? దోచుకునేటువంటి వ్యవస్థగా మారిపోయింది. ఆ రోజు దేవాలయం భోజనం పెడితే జనాలకి, దేశానికి, ఈరోజు దేవాలయాలు ఏం చేస్తున్నాయి? దోచుకుంటున్నాయి. సారీ, తప్పిది. చర్చిలో ఎవరైనా చదువుకోలేని పరిస్థితులు అంటే వాడికి చదివించాలి, ఆరోగ్యం బాగాలేకపోతే వాడికి చూపించాలి. ఏది? డబ్బు లేనప్పుడు చెప్తున్నా ఇదంతా. ఈరోజు ఏం చేస్తున్నారు? కానుక ఇచ్చేటప్పుడు కానుకను తెలివిగా ఇవ్వాలి. ఏది లేవిటికల్ టైత్, ఏది పూర్ టైత్, ఏది ఫెస్టివల్ టైత్, నీకు తేడా తెలీదు. 1,50,000 వస్తుంది సింపుల్గా, ఇంకొక అగోగడు పంపించేస్తాడు. అలా పంపించకూడదబ్బా. వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫ్యామిలీలో, ఎంత పరిచయం చేస్తున్నారు, ఎంత ఇవ్వచ్చు, మిగిలిన దాన్ని ఏం చేయాలి? మిగతా వాళ్ళు చూసుకోవాలి. ఎంతసేపటి పంపిస్తే వాడు ఎవరిని పోషించట్లేదే, ఎవరిని పట్టించుకోవట్లేదే. అదేంటన్నా మీకు కనిపించట్లేదా? వాళ్ళు హాస్పిటల్స్ కడుతున్నారు, స్కూల్స్ కడుతున్నారు, అనాథాశ్రమాలు కడుతున్నారు. నీ పిండాకోడు అది కడుతున్నది ట్యాక్స్ ఎగ్గొట్టడానికి, ఎగ్గొట్టడానికి. చర్చిలో ట్యాక్స్ ఎగ్గొట్టాలనుకున్న వాళ్ళకి అవకాశం కల్పించడానికి. ఎక్కడో స్వచ్ఛంద సంస్థకి ఇస్తే కనుక మనకేమొస్తుంది? అదేదో మనమే కడదాం. కాబట్టి మన చర్చిలో ట్యాక్స్ మనకే వస్తుంది, మనం కట్టే ట్యాక్స్ కూడా మన దగ్గరికే ఉంటుంది అనేదానికి కడుతున్నారు. సేవా దృక్పథం కలిగి కాదు, మోసం. తెలివిగా కానుకివ్వాలి, తెలివిగా రూపాయి వాడబడాలి. ఆకలితో ఉన్నవాడికి ప్యాకెట్ వెళ్తే, భోజనం పొట్లం వెళ్తే వాడు తృప్తిగా తిని మనసారా దీవిస్తాడు, అయ్యా నిన్ను దేవుడు చల్లగా చూడాలని. అలా కాకుండా తేపుతున్నోడి దగ్గరికి ప్యాకెట్ పంపిస్తే వాడు విసుక్కుంటాడు. నువ్వు ఇచ్చింది, నువ్వు వండింది తెలియదు ఆడికి.
కాబట్టి ఈరోజు కోటలు కట్టినట్టు చర్చిలు కట్టి కోట్ల రూపాయలు వాళ్ళకు తోస్తున్నారు కదా, వారి నీడలో నిజమైన సేవ అంతరించిపోతుంది. తప్పు. తర్వాత చూడండి 12వ వచనం, యెహోవాకు స్వేచ్ఛార్పణమైన దహన బలినైనను స్వేచ్ఛార్పణమైన సమాధాన బలి అయినను అధిపతి అర్పించినప్పుడు తూర్పు తట్టు గుమ్మము తీయవలెను. విశ్రాంతి దినమున అర్పించినట్లు దహన బలిని సమాధాన బలి అర్పించి వెళ్ళిపోవలెను. అతడు వెళ్ళిపోయిన తర్వాత గుమ్మం మూయబడవలెను. మరియు ప్రతి విశ్రాంతి దినము నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లను దహన బలిగా అర్పించవలెను. అనుదినము ఉదయమున దాన్ని అర్పించవలెను. మరియు అనుదినం ఉదయం దానితో నైవేద్యం చేయవలెను. అది ఎట్లనగా తూమెడు గోధుమ పిండిలో ఆరవ పాలును పిండి కలుపుటకు పడి నూనె ఉండవలెను. ఇవి ఎవరును రద్దుపరచలేని నిత్యమైన కట్టడలు. ఇవి ఎవరు కూడా రద్దుపరచలేని నిత్యమైన కట్టడలు. అంటే టెంపుల్లో ప్రతినిత్యం బలర్పించబడాలి, ప్రతినిత్యం భోజన కార్యక్రమాలు ఉండాలి, భోజనం పెట్టాలి, నిత్యమైన కట్టడేవి. అలా లేవీలు పోషించబడాలి, యాజకులు పోషించబడాలి. ఇప్పుడే సిస్టమ్ అనేది ముందుకు వెళ్తుంది. ఒకవేళ ఈ నిత్యమైనటువంటి సమయాల్లో ఈ నియామక దినాల్లో కనుక ఈ కట్టడం జరగకపోతే సిస్టమ్ ఆగిపోతుంది, దేవాలయ వ్యవస్థ ఆగిపోతుంది, దేవుడి మీద భక్తి సన్నగిల్లుతుంది. ఒక లేవీయుడు కడుపు నిండా తిన్నప్పుడే లేవీయుడు చేయవలసిన పనులు చేస్తాడు. ఒక యాజకుడు కడుపు నిండా తిన్నప్పుడే యాజకుడు చేయవలసిన పనులు చేస్తాడు. ఒక ప్రధాన యాజకుడు కడుపు నిండా తిన్నప్పుడే ప్రధాన యాజకుడు పనులు చేస్తాడు. ఏదైనా కొరత జరిగితే వాళ్ళు ఆ కొరతను పూడ్చుకోవడానికి బయటికి వెళ్తారు. కాబట్టి టెంపుల్ సిస్టమ్ ముందుకు వెళ్ళాలంటే నిత్యం అందులో ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉండాలి. టెంపుల్ సిస్టమ్ని సపోర్ట్ చేయాలి కదా. చూడండి 15వ వచనం, గొర్రె పిల్లను నైవేద్యమును నూనెను అనుదినం ఉదయముననే నిత్యమైన దహన బలిగా అర్పించాలి. ఇంతవరకు ఏం రాయబడిందంటే ఈ యెహెజ్కేలుకు దేవుడు చూపించినటువంటి బ్రహ్మాండమైన దేవాలయంలో కంటిన్యూస్గా ఇటు జనులు కానీ అటు అధిపతి కానీ కంటిన్యూస్గా దాన్ని సపోర్ట్ చేస్తూ ఉండాలి. రాజుగారు వచ్చి సపోర్ట్ చేసినప్పుడు దేశ జనులు కూడా వచ్చి సపోర్ట్ చేస్తారు. ఇక్కడ రాజు లేదు, సామాన్యులు, అందరూ కూడా దేవుని దృష్టికి సమానులే. ఆయన నియమించిన రోజుల్లో ఖచ్చితంగా రావాల్సిందే. అలా దేవాలయానికి వచ్చినప్పుడే దేవాలయంలో ఉన్న లోపాలు కనబడతాయి. దేవాలయంలో సేవ ఎలా జరగాలో దానికి మన బాధ్యత ఏంటో తెలుస్తుంది. ఇదంతా ప్రతి ఒక్కరి బాధ్యతగా ప్రతి ఒక్కరు వచ్చేదానికి దేవుడు నియమించినటువంటి వ్యవస్థ. ఆ రోజు దేవాలయంలో లేవీయులు కానీ యాజకులు కానీ బయటకు వెళ్ళిపోతే మందిరంలో సేవ జరగదు. తర్వాత చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడటం మానక ఒకరికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలదే మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించము. ఏం మాట్లాడుతున్నాడు? కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు సమాజంగా కూడటం మానొద్దు అంటున్నాడు. చర్చికి రావడం ఏం చేయాలి? మానకూడదు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడటం మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు. ఇక్కడికి వస్తే కదా హెచ్చరిక దొరుకుతుంది. ఉదయం నుంచి ఇంతవరకు ఎన్నో మాటలు మాట్లాడుతున్నా. మీరు ఇంటి దగ్గర ఉంటే ఇవన్నీ తెలుస్తాయా? తెలియవు. ఒకరినొకడు హెచ్చరించచ్చు ఆ దినము సమీపించటం మీరు చూసిన కొలది, మనం చచ్చే రోజు సమీపించే కొలది ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించము. ప్రేమ చూపించాలన్నా ఒకరినొకడు సత్కార్యం చేసుకోవాలన్నా పురికొల్పు ఉండాలన్నా ఇక్కడికి రావాల్సిందే. నిన్న నాగరాజు కాల్ చేశాడు, అన్న రేపు చర్చిలో చికెన్ పెట్టించాలి అన్నాడు. అన్న ఇప్పుడు చికెన్ తింటాం మనం మధ్యాహ్నం. పోయిన వారం ఒకరు పెట్టించారు కదా. ఇది నేను భోజనం గురించి చెప్పట్లేదు సుమా. మా అన్న భోజనానికి మోటివేట్ చేస్తున్నాడు అని అనుకోకండి. తెలుసు కదా ఎవరిని ఏ విధంగా మోటివేట్ చేయను. నేను చెప్తున్న విషయం. ఈరోజు ఇలా భోజనం తిన్నామా, నెక్స్ట్ ఇంకొకరు, నెక్స్ట్ ఇంకొకరు, నెక్స్ట్ ఇంకొకరు. ఏమవుతుంది? మన ప్రేమ చూపించడం, సత్కార్యాలు చేయడం, ఒకరినొకరు హెచ్చరించుకోవడం. నాగరాజు ఏంటంటే నాకు తెలిసి పుట్టినరోజు వచ్చిందా? ఎవరిది పుట్టినరోజు? ఎవరిది లేదా? హెచ్చరించుకోవాలి ఒకరినొకరు. అది చర్చిలో దొరుకుతుంది. ప్రేమ చూపుకోవాలి, చర్చిలో దొరుకుతుంది. సత్కార్యాలు చర్చిలోనే మనం చూపించుకోగలం.
కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడట మానక. ఎప్పుడైతే సమాజంగా కూడటం మానతామో టెంపుల్ సిస్టమ్ అన్నది హాల్ట్ అవుతుంది, నిలబడిపోతుంది. ఎప్పుడైతే టెంపుల్ సిస్టమ్ నిలవబడుతుందో ప్రకటన అందదు, బోధ అందదు. ఇది దేవుడు నియమించినటువంటి పద్ధతి, మనం పెట్టింది కాదు. కానుక అనేది పాస్టర్లు పెట్టుకున్నది కాదు, దేవుడు నియమించింది. కాబట్టి ఏంటంటే మనం సంఘానికి పోవడం మానేసినప్పుడు వ్యవస్థ కుంటుపడుతుంది. అధిపతే రావాలి అని దేవుడు నిత్యమైన కట్టడి పెట్టాడు. ఎవడు మేరకూడదు దీన్ని. అక్కడ రాయబడిన మాట ఒకసారి చదివి నేను క్లోజ్ చేస్తాను చూడండి. అంతా చెప్పిన తర్వాత, అధిపతిని గురించి చెప్పిన తర్వాత ఆయన అంటున్నాడు ఏమనంటే 46 ఈ 19 వచనం చూడండి. 46 అది ఎట్లనగా తూమెడు గోధుమ పిండిలో 6వ పాలును పిండి కలుపుటకు పడి నూనె ఉండవలెను. ఇవి ఎవరును రద్దుపరచలేని నిత్యమైన కట్టడలు. ఇవి రద్దుపరచబడవు, నిత్యమైన కట్టడలు ఇవి. సంఘంలో మనం కూడాలి అన్నది నిత్యమైన కట్టడ. ప్రభువైన యేసుక్రీస్తు అదే అంటాడు, మీరు కూడి వచ్చిన ప్రతిసారి దీన్ని చేయాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు కూడి వచ్చిన ప్రతిసారి దీన్ని చేయాలి. మనం కూడి రావాలి, మనం సమాజంగా కూడాలి, సంఘంగా కూడాలి. ఎందుకు కూడాలి? మేము ప్రత్యేకమైన ప్రజ. దేన్ని బట్టి? ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాడు కదా, ఆయన రక్తంతో మమ్మల్ని కొనుక్కున్నాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘము. కాబట్టి సంఘము ప్రతినిత్యం కూడి ఆయనలో గడపాలి, ఆయనలో సత్కార్యాలు చేయాలి, ఆయనలో ప్రేమ చూపించాలి, ఆయనలో పురికొల్పు పొందుకోవాలి, ఆయనలో హెచ్చరిక పొందాలి. ఆ దినం సమీపించిన కొలది మనం మానకుండా రావాలి. కానీ ఈ మధ్య ఏమైపోతుందంటే మానడం ఎక్కువ అవుతుంది. చర్చ్ అన్నది నిర్లక్ష్యమైంది. నేను మాట్లాడుతున్న దీని గురించి మాత్రమే కాదు, మొత్తం యావత్తు మాట్లాడుతున్నాను. పరిచర్యకు మనం సహకరిస్తే పరిచర్య ముందుకెళ్తుంది, పరిచర్యకు సహకరించకపోతే ముందుకు వెళ్ళదు. అదే సమయంలో ఏదైతే పరిచర్య కాదో దానికి మొండి చేయి చూపించాలి. నదిలో చేపలు ఉంటాయి, ప్రతి చేపకి భోజనం కావాలి, అది తిండి కావాలి. ఒక నదిలో కానీ చెరువులో కానీ చేపలు ఉంటాయి. అయితే అన్నింటికీ మేత ఉంటేనే అది బతుకుతుంది, ఏదైనా సరే. కొన్ని పనికిరాని చేపలు ఉంటాయి, పనికిరాని చేపలకి ఏం చేయాలి? మేత పెట్టకూడదు. మేత పెడితే అవి పెరుగుతాయి, మంచి వాటిని తినేస్తాయి. కాబట్టి పనికి వచ్చే చేపకి తిండి పెట్టాలి, పనికిరాని చేపకి మందు కొట్టి చంపాలి. చేపల చెరువు నీతిది, చేపల చెరువు నీతిది. మనం వేసినటువంటి చేప, ఎక్కువ ధర పలికేటువంటి చేప, పనికొచ్చే చేప ఉంటుంది కదా, దానికి ఫీడింగ్ వేయాలి. అదే సమయంలో పనికిరాని చేపలు కూడా ఉంటాయి చేపల చెరువు అంటే, వాటికి ఏం చేయాలి? మందు కొట్టాలి. ఇది జరగాలి. టెంపుల్ సిస్టమ్ ముందుకెళ్ళాలి అంటే, పరిచర్య ముందుకెళ్ళాలంటే పరిచర్యకు సహకరించాలి, పరిచర్య కాని దానికి మొండి చేయి చూపించాలి. అలా పనికిరాని చేపలని చంపాలి. ఈరోజు క్రైస్తవ్యంత భ్రష్టు పట్టడానికి కారణం ఏంటంటే, ఏ చేపకు ఫీడింగ్ వేయాలో తెలియక పనికిరాని చేపలన్నిటికీ ఫీడింగ్ వేసి పెద్దవి చేసి పడేస్తున్నాం. మీకు అర్థమవుతుందా? కాబట్టి పనికొచ్చి చేపకు ఫీడింగ్ వేయాలి. ఇది టెంపుల్ సిస్టమ్. 46వ అధ్యాయం 1వ వచనం నుంచి 15 వరకు మనం ఏం చూస్తున్నామంటే, ప్రజలు కానీ అధిపతి కానీ క్రమం తప్పకుండా విశ్రాంతి దినం రోజు, అమావాస్య రోజు వాళ్ళు తీసుకుని రావాల్సినటువంటి వాళ్ళ లిస్టు చెప్పాడు, కొలతలు చెప్పాడు. లేకపోతే శక్తికి మించి శక్తి కొలదే అని చెప్పాడు. ఇవన్నీ ఎందుకు అంటే సిస్టమ్ ముందుకెళ్ళడానికి. ఈరోజు సిస్టమ్ ఎందుకు కుంటుపడిందంటే ఎక్కువైంది. ఈరోజు క్రైస్తవం చెడిపోవడానికి కారణం ఎక్కువైంది, ఇవ్వడం ఎక్కువైంది. దొంగలకి ఇచ్చారు, దొంగలంతా ఎక్కువైపోయారు. ఈరోజు చర్చ్ అంటే క్రైస్తవం అంటే దొంగలే కనపడుతున్నారు. కాబట్టి ఆ రోజు టెంపుల్ సిస్టమ్ ముందుకెళ్ళడానికి దేవుడు ఎలా నియమించాడో ఈరోజు కూడా మనకు అదే దేవుడు చెప్తున్నాడు. అదేంటంటే, అపోస్తుల కార్యములో అపోస్తులు ఎలా పరిచర్య చేశారో అలాంటి పరిచర్యకు సహకరిస్తే అపోస్తుల పరిచర్య మరలా బయటకు వస్తుంది. అలా కాకుండా గారడి సేవను పరిచర్యలు ఉన్నాయి కదా, గారడి సేవను పరిచర్యలకు ఇవ్వడం స్టార్ట్ చేస్తే అపోస్తుల పరిచర్య అంతరించిపోతుంది. కాబట్టి ఇవ్వాలన్నది ఖచ్చితం. ఆ ఇవ్వాలన్నది ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలి,
ఇది ఆలోచించడం సంఘం యొక్క బాధ్యత. అన్నిటికి మించి కొందరు మానుకొనుచున్నట్టుగా సంఘముగా కూడట మానకండి. అలా సంఘముగా కూడినప్పుడే హెచ్చరిక, సంఘముగా కూడినప్పుడే ప్రేమ చూపించడం, సంఘముగా కూడినప్పుడే సత్కార్యాలు చేయడం, సంఘముగా మనం కలిసి ఉన్నప్పుడే మనం మిగిలినటువంటి ప్రపంచాన్ని ప్రభువైన యేసుక్రీస్తుని ప్రకటించగలుగుతాం. మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి కొన్నాడు. స్వరక్తమిచ్చి కొన్నటువంటి సంఘం మనం. మరి ఆయన సన్నిధికి రావాలి, ఆయన గురించి పాడాలి, ఆయన గురించి కీర్తించాలి, ఆయన గురించి వినాలి, ఆయన గురించి నేర్చుకోవాలి, ఆయన గురించి సమాజంలో ప్రకటించాలంటే సంఘంగా మనం కూడాల్సిందే. ఇది ప్రభువు నియమించిన కట్టడ. మనకై మనం ఏర్పాటు చేసుకుంది కాదు ప్రతి ఆదివారం రావాలని. ప్రభువు నియమించిన కట్టడ. ఆ రోజు అపోస్తులు చెప్పాడు యేసు ప్రభు, మీరు ఎక్కడికి వెళ్ళకండి, మేడగదిలో ప్రార్థన చేయండి అన్నాడు. మేడగదిలో ప్రార్థన చేశారు, పరిశుద్ధాత్మ ఏడొచ్చాడు. అప్పుడు వాళ్ళు సర్వప్రపంచానికి వెళ్ళి సంఘాలను స్థాపించారు. కాబట్టి లోకల్ చర్చ్, స్థానిక సంఘంగా మనం కూడాల్సిందే. నియామక దినాల్లో ఖచ్చితంగా కూడాల్సిందే. ఇక్కడ హెచ్చరిక పొందాల్సిందే, ప్రేమ నేర్చుకోవాల్సిందే, సత్కార్యాలు చేయాల్సిందే. అలా శిష్టాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాల్సిందే. ఇది 46వ అధ్యాయం 1వ వచనం నుంచి 15వ వచనం వరకు రాయబడినటువంటి లేఖన భాగ సారాంశం. వాళ్ళు కూడకపోయినా సరే మనం ప్రభువైన యేసుక్రీస్తు రక్తం కడగబడినటువంటి సంఘం కాబట్టి ఆయనలో కూడి ఆయన గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత, ఆ ప్రేమ మన మీద ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడు మన కోసం అనేది మనం తెలుసుకోవాలి వద్దా? ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఆయన శరీరంలోనూ ఆయన రక్తంలోనూ చేయి వేయవలసిందే. అలా ఆయన బల్ల దగ్గరికి మనం వచ్చినప్పుడు, ఆయన ప్రాణత్యాగం మనకు అర్థమైనప్పుడు, మనం సంఘంలో ఎలా ప్రవర్తించాలి, మన బాధ్యతలు ఏంటన్నవి మనకు అర్థమవుతుంది. ఇది నేను చెప్పింది కాదు, ప్రభువు ఏర్పాటు చేసినప్పుడు కట్టడ. పాత నిబంధనలో ఎలాంటి కట్టడ ఉంది, కొత్త నిబంధనలో ఎలాంటి కట్టడ ఉంది. ఇది నిత్యమైన కట్టడలు ఇవి, రద్దుపరచలేనటువంటి కట్టడలు ఇవి. అయితే షేప్ మారింది, రూపం మారింది పాత నిబంధనకి. ఇప్పుడు పద్ధతి వేరే. కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే, ఆ రోజు టెంపుల్ సిస్టమ్ ఎలా నడిచింది, బలి మీద. ఈరోజు టెంపుల్ సిస్టమ్ ఎలా నడుస్తుంది, చర్చ్ వ్యవస్థ ఎలా నడుస్తుంది, కానుక మీద నడుస్తుంది. కాకపోతే ఇప్పుడు ఎందుకు అవాంతరాలు చోటు చేస్తున్నాయంటే, గుర్తించక, తెలివి లేక, మెచ్యూరిటీ లేక, వివేకం లేక కుంటుపడింది. మరలా మన ప్రభువైన యేసుక్రీస్తు అని మనం గౌరవించాలి అంటే, మరలా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిచర్య, ఆయన ప్రాణత్యాగం యథార్థంగా ముందుకెళ్ళాలంటే, నిజాయితీగా ముందుకెళ్ళాలంటే ఈ గారడి శివన పరిచర్యలని అంతరించాలి. అపోస్తుల పరిచర్యలకు మరలా ప్రాణం పోయాలి, అపోస్తుల పరిచర్యలు మరలా రావాలి. అనేక మంది నిస్వార్థంగా పరిచర్య చేస్తున్నారు. వాళ్ళు తగినటువంటి చేయూత అందట్లే. ఎవరైతే మ్యాజిక్లు చేస్తున్నారో, జిమ్మికులు చేస్తున్నారో, కట్టుకథలు చెప్తున్నారో, పెట్టకథలు చెప్తున్నారో, మోసం చేస్తున్నారో, వీళ్ళకి అందుతుంది, వీళ్ళు అంతరించిపోతున్నారు. కాదు, ఇది అంతరించిపోవాలి, అబద్ధం, సత్యం వర్ధిల్లాలి. దీనికి ప్రతి విశ్వాసి తెలివిగా వ్యవహరించాలి. ఇది నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణం పెడితే వచ్చిన సంఘం. ఆయన ప్రాణత్యాగం ఎందుకు జరిగిందో అది అలాగే సమాజంలోకి వెళ్ళాలంటే నేను ఎక్కడ సహకరించాలి, ఎలా సహకరించాలి అన్నది ఆలోచించాలి ప్రతి ఒక్కరు. 46వ అధ్యాయం 1వ వచనం నుంచి 15వ వచనం ఏంటంటే, టెంపుల్లో జరగవలసినటువంటి నిత్య కార్యక్రమాలు, నిరంతర కార్యక్రమాలు. ఈరోజు చర్చిలు కూడా జరగాలి, కార్యక్రమాలు జరగాలి. ఇది ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని ప్రపంచాన్ని తీసుకుని వెళ్ళేటువంటి కేంద్రం. ఇవి నేను నిలబడి ఉన్నాను, ఈ చర్చి ఉంది, ఇదేంటో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని ప్రపంచానికి తీసుకుని వెళ్ళేటువంటి కేంద్రం ఇది. అవునా? ఇప్పుడు ఇంతమంది మీరు లేకుండా నేను ఎంత దూరం వచ్చానా? లేదు. నేను లేకుండా ఇంత టీచింగ్ మీకు అందిందా? లేదు. సో ఈ చర్చ్ అనేది ఈ చుట్టుపక్కల సువార్తను మోసుకుని వెళ్ళేటువంటి కేంద్రం. ఇది నడవాలి అంటే ప్రతి ఒక్కరు ఇందులో ఎలాంటి కార్యక్రమాలు చేయాలో వాళ్ళ బాధ్యతలు దేవుడిచ్చినవి నెరవేర్చబడాలి. ఇంతవరకు నేను చెప్పింది కానుక గురించి మాత్రమేగా చెప్పింది. మన బాధ్యతలు ఏంటి చర్చిలో అని చెప్పాను. ఇంతవరకు రాయబడిందని వివరించాను అంతే. ప్రతి ఒక్కడికి బాధ్యత ఉంటుంది, ప్రతి ఒక్కడికి బాధ్యత ఉంటుంది. అర్థమైందా? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ చర్చిని బట్టి ప్రకటించబడాలి అంటే ఈ చర్చిలో యేసు ప్రభువును అంగీకరించిన వాళ్ళు వాళ్ళ రోల్ ప్లే చేస్తేనే, వాళ్ళ బాధ్యతను నెరవేరిస్తేనే మిగిలిన వ్యక్తులు సువార్త వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం తెలిసిన నా బాధ్యత. అది తెలివిగా జరగాలి. ఇప్పుడు జరగట్లే, అది బాధ.